లిబర్టీ అఫేర్స్ కార్యక్రమం స్వాగతం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్. రేపు పండుగ దసరా కాబట్టి ఈ వారం శుక్రవారం చేస్తున్నాను. ఇట్ విల్ బి అవైలబుల్ ఆన్ యూట్యూబ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ షో రికార్డింగ్. సో దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆల్వేస్ ఫాలో అప్. ఈ కార్యక్రమం ప్రతి వారం చేస్తాను. ఈ కార్యక్రమం మీరు ఫోన్ కూడా చేయొచ్చు, 8074345982. వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ ఏ మూవ్మెంట్. భారతదేశంలో, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో భారతదేశ అభివృద్ధికి ఫ్రీ మార్కెట్స్, క్యాపిటలిజం, ఫ్రీ ట్రేడ్, వ్యక్తిగత స్వేచ్ఛ ఇవి అవసరం. మన చుట్టుపక్కల దేశాల కన్నా మనం వెనకబడి ఉన్నాం కాబట్టి మన ఆర్థిక విధానాలు, మన ఆలోచన విధానాల్లో మార్పు కొరకు చేసే ప్రయత్నమే ఈ కార్యక్రమం. సో స్టే ట్యూన్డ్ అండ్ విల్ ట్రై టు షేర్ ఈ వారం ప్రపంచంలో జరిగిన ఆసక్తికరమైన అంశాలు ఏంటి. No, Facebook is running. Sorry, క్షమించాలి. So ఈ మూడు ప్లాట్ఫామ్స్ మీద బ్రాడ్కాస్టింగ్ అంటే ఇట్స్ గెటింగ్ ఎ లిటిల్ ఛాలెంజింగ్. బట్ ఎనీవే, యూ కెన్ ఆల్సో రైట్ ఎ కామెంట్ ఆన్ ఫేస్బుక్ ఆర్ యూట్యూబ్ ఆర్ ట్విట్టర్ అండ్ ఐ విల్ ట్రై టు రెస్పాండ్. కార్యక్రమం చేసేటప్పుడు కాస్త కష్టం. జనరల్లీ నాకు చేతనైనంతలో నా సమయం పర్మిట్ చేసినంత మందం ఐ ట్రై టు రెస్పాండ్ టు పీపుల్ బికాస్ గుడ్ డిబేట్ అండ్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నాయి, మీకు తెలిసిందే. ఈలాన్ మస్క్ ఈజ్ సపోర్టింగ్ ట్రంప్ అవుట్ అండ్ అవుట్. సో నేను మొన్న ఈ మధ్య కమలా హ్యారిస్, ట్రంప్ ఈ ఇద్దరు వెబ్సైట్లు చూశాను. ఇద్దరు దారుణం. కాకపోతే జనరలీ రైట్ వింగర్స్ కాబట్టి ఏదో ఏడుస్తా ముక్కుతా ములుగుతా ట్రంప్ని సపోర్ట్ చేయడం. కానీ అమెరికా లాంటి దేశంలో సరైన అభ్యర్థులు దొరకకపోవడం అనేది వింత. ట్రంప్ ఇన్ఫ్యాక్ట్ Kamala Harris didn't go through primaries because Biden wanted to run. Biden డ్రాప్ అయిన తర్వాత తను వచ్చింది. ట్రంప్ కూడా ప్రైమరీస్లో పాల్గొన్నాడు కానీ ఈ డిబేట్స్లో వీటిలో ఎక్కడ రిపబ్లికన్ పార్టీ డిబేట్స్లో పెద్దగా పాల్గొనలేదు. హీ వాజ్ యాక్సెప్టెడ్ యాజ్ ఎ క్యాండిడేట్ వెరీ ఎర్లీ ఆన్. బట్ ఎనీవే, ఈలాన్ మస్క్ ఈ మధ్య ట్రంప్ మీటింగ్లకు వెళ్తూ మాట్లాడటం, స్పీచ్లు ఇవ్వటం కూడా చేస్తున్నాడు. వ్యాపారస్తులు స్వతహాగా రాజకీయాలకి పబ్లిక్ ఐలో దూరంగా ఉంటారు. ప్రజల కన్నుల్లో పడకుండా తెర వెనక నుంచి మంతనాలు, తెర వెనక నుంచి డబ్బులు సరఫరా చేయటాలు ఇట్లాంటివి చేస్తారే కానీ వ్యాపారస్తులు పబ్లిక్గా ఓ పక్షాన ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడరు. అండ్ దట్ మేక్స్ ఈలాన్ మస్క్ ఏ వెరీ యునీక్ పర్సన్. బట్ ఈలాన్ మస్క్ ఈజ్ క్వైట్ యునీక్. దెర్ ఈజ్ నో బడీ లైక్ హిమ్. ఈజ్ వెరీ డిఫరెంట్. అనుకున్నది చేస్తాడు. సో వాట్ ఐ థాట్ ఇంట్రెస్టింగ్ ఈ వారం ఈజ్, మా అబ్బాయి అమెరికాలో చదువుతాడు. ఈ మధ్య మొదలుపెట్టాడు డిగ్రీ, అండర్ గ్రాడ్. ఈలాన్ మస్క్ ఫాలో అవుతుంటే ఈలాన్ మస్క్ పేజ్ మీద దిస్ ఇస్ వాట్ హీ పోస్టెడ్ సైన్ అవర్ పిటిషన్ టు సపోర్ట్ ద కాన్స్టిట్యూషన్, ఆల్సో ఎర్న్ $47 ఫర్ ఎవ్రీ పర్సన్ యూ రెఫర్ టు సైన్ ద పిటిషన్ ఇఫ్ దే ఆర్ ఇన్ ఎ స్వింగ్ స్టేట్. గోల్ ఈస్ టు గెట్ 1 million voters in స్వింగ్ స్టేట్స్ టు షో సపోర్ట్ ఫర్ ఫ్రీ స్పీచ్ అండ్ రైట్ టు బేర్ ఆర్మ్స్. సో స్వింగ్ స్టేట్లు 5-6 ఉన్నాయి. మా వాడు నార్త్ కెరలైనాలో చదువుతాడు. సో నార్త్ కెరలైనా ఈజ్ వన్ ఆఫ్ ద స్వింగ్ స్టేట్స్. సో పిల్లలంతా ఒకరినొకరికి ఇట్స్ ఎ నోట్ ఫర్ ఓట్, బట్ దొరకకుండా సైన్ అవర్ పిటిషన్ టు సపోర్ట్ ద కాన్స్టిట్యూషన్ అని అనటం జరుగుతుంది. బట్ మన దగ్గర దొంగచాటుగా చేస్తే ఈలాన్ మస్క్ పబ్లిక్గా చట్టానికి దొరకకుండా డబ్బులు ఇచ్చి ఓటు కొట్టున్నాడు. సో మై సన్ వాజ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఐ జస్ట్ థాట్ ఐల్ షేర్ what is going on in the US. And you can follow Elon Musk. It's quite interesting. He participates in one live show. Itlanti show that is a podcast show.
షేర్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇన్సైట్స్, బికాస్ దీస్ పీపుల్ ఆర్ బ్రిలియంట్ పీపుల్. మీరు వాళ్ళతో ఏకీభవించకపోవచ్చు, బట్ their brilliance is there. I mean, he was talking about, I think, about some history. Recently నేను వింటుంటే డాన్ కార్లిన్ అనే హిస్టోరియన్ పాడ్కాస్ట్లు గురించి మాట్లాడుతున్నాడు, అండ్ ఇట్ వాజ్ క్వైట్ ఫ్యాసినేటింగ్. అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ చెక్డ్ డాన్ కార్లిన్స్ ఆర్మగెడన్ ఆర్ సంథింగ్. మీరు కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ లుక్అప్. ఈలాన్ మస్క్ వాజ్ హైలీ రికమెండింగ్ ఇట్. సో దట్స్ వై నేను మళ్ళీ స్పాటిఫైలోనో యూట్యూబ్లోనో వెతికి పట్టుకొని కాసేపు చూసాము. దే ఆర్ లాంగ్ పాడ్కాస్ట్. People tell me that people are not interested in these long podcasts, but I am finding that there is a market. I was asked to do short videos, but there is a market for it, long podcasts. So we'll see how it goes. We just got started kada ee madhya. Okay, అమెరికా ఎన్నికల్లో ఉచితాల ప్రభావం. కమలా హ్యారిస్ రకరకాల ఉచితాలు ఇస్తూ ఉంటుంది, ఇళ్ళకి బళ్ళకి అన్నిటికీ ట్యూషన్ ఫీ వేవర్లు ఇస్తాం అది ఇదని. రిపబ్లికన్స్ స్వతహాగా ఇచ్చేది ట్యాక్స్ కట్స్, ప్రజల మీద వేసే పన్నుల భారం తగ్గించడం. ప్రజల మీద వేసే పన్నుల భారం తగ్గించడం చాలా మంచిది, అసలు దాంట్లో రెండో ఆలోచన లేదు. కానీ దానికైనా ముఖ్యమైన సమస్య ఈరోజు అమెరికాను ఎదుర్కొంటుంది: అప్పులు, ప్రభుత్వ ఖర్చులు. దే హ్యావ్ ఎ రన్ అవే బడ్జెట్. మన దేశం ఏమీ బెటర్ కాదు, అవర్ కంట్రీ ఈజ్ ఈక్వల్లీ బ్యాడ్. అమెరికన్ గవర్నమెంట్ స్పెండ్స్ లైక్ డ్రంకన్ సేలర్స్. సో ఒక పక్క ప్రభుత్వం పెట్టే విపరీతమైన ఖర్చును అదుపు చేయకుండా మళ్ళీ ట్యాక్స్ కట్స్ చేయటం అనేది బాధ్యతారాహిత్యం. ఇంకొక వాదన, మా బంధువు అమెరికాలో ఉండే మా భార్య, మై వైఫ్స్ ఓన్ అంకుల్, ఆయన ఇంకో ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ హీ మేక్స్ ఇస్ ట్యాక్స్ కట్స్ ఓన్లీ గో టు ద రిచ్. ఆఫ్ కోర్స్ దే విల్ గో టు పీపుల్ హూ ఎర్న్, ఎవరైతే సంపాదిస్తారో. కాబట్టి రిపబ్లికన్ పార్టీ ధనికుల పార్టీ అనేది. ధనికులకు ట్యాక్స్ కట్స్ ఇవ్వటం దుర్మార్గం అనేది ఒక అమెరికాలో ఇంతవరకు నేను రిపబ్లికన్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎవరు కూడా ఖండించడం నేను ఎక్కడ చూడలేదు. దెర్ ఈస్ దిస్ నోషన్ దట్ రిచ్ పీపుల్, డబ్బున్న వాడిని దోచుకోవాలి అనే ఆలోచన ఈరోజు ప్రజల్లో విపరీతంగా ఉంది, ఎస్పెషల్లీ ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్. అసలు దాన్ని ప్రశ్నించలేము. ఇట్స్ ఎ హోలీ గ్రెయిల్. ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది హోలీ గ్రెయిల్. ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఉన్నోడి దగ్గర తీసుకొని లేనోడికి ఇవ్వటం. ఈ ప్రపంచం నడిచేది, మానవ సమాజం నడిచేది ప్రజలు ఆదా చేసే డబ్బు మీద. ఎట్లా అంటే మన నడిచే వ్యాపారాలన్నిటికీ పెట్టుబడులు కావాలి. ప్రతిదీ మీరు ఎనీథింగ్ యూ సీ, అంటే ప్రభుత్వాలు వ్యాపారాలు చేయలేవు అనేది మన భారతదేశంలో సోషలిస్ట్ పాలనలో తెలుసుకున్నాం. ఏది పబ్లిక్ సెక్టర్ కంపెనీలు, కార్లు, వాచ్లు, బట్టలు అన్నీ చేయటం అది చేత కాదని తేలిపోయింది. సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. జనరల్లీ సోషలిస్ట్ కూడా ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే ప్రైవేట్ కంపెనీలే ఉత్పత్తులు చేయాలనేది. సో ప్రైవేట్ కంపెనీ ఉత్పత్తి చేయాలంటే ఒక యాపిల్ కంపెనీ కానీ, ఒక సోనీ కంపెనీ కానీ, ఒక ల్యాప్టాప్ కంపెనీ కానీ, వాళ్ళకి కావాల్సింది డబ్బు, పెట్టుబడి. ముందు ఫ్యాక్టరీ కట్టి ఉత్పత్తులు మొదలుపెట్టి ప్రజలకు అమ్ముతుంటే 10 ఏళ్ళకు కానీ పెట్టిన పెట్టుబడి వెనక్కి రాదు. మరి ఆ ముందు కావాల్సిన అప్ ఫ్రంట్ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రజలు ఆదా చేసే డబ్బుతో వస్తుంది. ఆదా ఎవరు చేస్తారు? సంపాదించేవాడు చేస్తాడు. సంపాదించి తన అవసరానికి మించి సంపాదించేవాడు చేస్తాడు. మీ అవసరాలు నెలకు ఒక 25,000 అనుకుందాం, 50,000 అనుకోండి. మీరు ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 50,000 ఖర్చు పెట్టి మిగిలిన 50,000 ఏదైతే ఆదా చేస్తారో, బ్యాంక్లో వేస్తారో, స్టాక్ మార్కెట్లో చేస్తారో, ఇంకోటి చేస్తారు. ఆ ఆదా చేసే డబ్బే పెట్టుబడి వ్యాపారస్తులకి. మీరు డబ్బున్నోడి దగ్గర తీసుకొని డబ్బు లేని వాడికి ఇస్తే
మన ప్రగతి కుంటుపడుతుంది, అవర్ గ్రోత్. ఎందుకంటే కొత్త వ్యాపారాలు రావు. కొత్త వ్యాపారాలు వస్తేనే కొత్త కొత్త ప్రోడక్ట్స్ కానీ కొత్త కొత్త సర్వీసెస్ కానీ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఈరోజు సింగపూర్ సో రిచ్. సింగపూర్లో చాలా డబ్బు ఉంది. ఎందుకంటే వ్యాపారాలు బాగా విస్తరించి ప్రజల అవసరాలకి తీర్చడానికి విపరీతమైన ఉత్పత్తులు చేస్తే యూ గెట్ వెల్తీ. సంపద అంటే అదే. సో అమెరికాలో ఇతర దేశాల్లో ఈరోజు అసలు ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ తప్పు అనే అవకాశమే లేదు. అంటే అసలు అంతకంటే అంటే రిపబ్లికన్స్ కూడా, లెఫ్ట్ పార్టీలే కాదు రైట్ పార్టీలు అనలేవు. మధ్యలో ఒకరిద్దరు వచ్చారు, స్టీవ్ ఫోర్బ్స్ వన్ ఆఫ్ దీస్ ఈ బిజినెస్ మెన్ వచ్చినప్పుడు ఫ్లాట్ ట్యాక్స్ ఒక ప్రపోజల్తో ఒకరిద్దరు అధ్యక్ష అభ్యర్థులు అమెరికాలో వచ్చారు. కానీ బట్ జనరలీ ఇట్స్ సంథింగ్ దట్ యూ కాంట్ టచ్. ఇట్ ఈస్ అ హోలీ గ్రెయిల్. అండ్ దానికి ఉదాహరణగా యూ కెన్ సీ హియర్ సంబడి పోస్టెడ్ ఫేస్బుక్లో. నేను ఐ కలెక్ట్ జనరల్ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది కలెక్ట్ చేయడానికి. లిసన్, నో వన్ ఈజ్ విలిఫైయింగ్ రిచ్ పీపుల్. దే ఆర్, ఒక్క నిమిషం అండి, వెనక ఈ బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం ఉండండి. I'll put it back later. No one is vilifying rich people. They are villains. If you run a $1 billion company, give yourself millions of dollars and benefits, but pay your individual workers less than a living wage and give them shitty insurance, what are you if not a villain? దీని అర్థం ఏంటంటే, ధనికుల్ని మాటలు అనటం కాదు, ధనికులు దుర్మార్గులు. ఎందుకంటే మీరు ఒక 1000 కోట్ల రూపాయల వ్యాపారం నడిపిస్తూ మీరు కోట్ల రూపాయల లాభాలు జీతాలు ఇచ్చుకుంటూ మీ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు మాత్రం నీచమైన జీతాలు, చాలా తక్కువ జీతాలు ఇస్తూ వాళ్ళకి కావాల్సిన వసతులు కల్పించకుండా ఉంటే మీరు విలన్ కాక ఇంకేమవుతారు, దుర్మార్గులు కాక ఇంకేమవుతారు. 1000 కోట్లు ఉన్నాయి మీకు, కానీ జీతాలు సరిగ్గా ఇవ్వట్లేరు. నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ లెఫ్టిస్ట్స్ ఆర్ పీపుల్. ప్రజలకి ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేక మాట్లాడే మాటలు ఇవి. అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ షో, టు ఎడ్యుకేట్ అండ్ ఎన్లైటన్ అండ్ షో ద రీజన్. ఏ వ్యాపారస్తుడు కూడా తన ఉద్యోగస్తులకి ఉదారంగా ఇవ్వడు జీతాలు, మార్కెట్ని బట్టి ఇస్తాడు. ఇప్పుడు మార్కెట్లో ఒక కారు డ్రైవర్ ఉన్నాడండి, కారు డ్రైవర్ జీతం 25,000 అనుకుందాం మార్కెట్లో. మీకు 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి 2 లక్షలు 5 లక్షల జీతం ఇవ్వరు డ్రైవర్కి. ఒక మంచి డ్రైవర్ కావాలి, 30,000 ఇస్తాం. ఓకే, లగ్జరీ కార్ నడిపించే డ్రైవరు, అనుభవం ఉన్న డ్రైవరు, ఇంతకుముందు పెద్ద కార్లు మెర్సిడీస్లు రోల్స్ రాయ్స్ నడిపించే డ్రైవర్ అంటే ఓకే 50,000. రోల్స్ రాయ్స్ ఓకే 1,00,000 రూపాయలు. 25 లక్షలు ఇవ్వరు మీ దగ్గర 1000 కోట్లు ఉన్నాయని. కామన్ సెన్స్, దిస్ ఈజ్ కామన్ సెన్స్. దీనికి కారణం ఏంటి అంటే, మన జీతాలు వ్యాపారస్తుడు నిర్ణయించాడు, మార్కెట్ నిర్ణయిస్తుంది. ఎప్పుడు పెంచుతాడు మీ జీతం? ఇతరులు ఎక్కువ జీతం ఇచ్చినప్పుడు, మీకు ఉద్యోగస్తులు దొరకనప్పుడు. చాలామంది చెప్తుంటారండి, ఇండియాలో లేబర్ కొరత విపరీతంగా ఉంది, పని మనుషులు దొరకట్లేరు, డ్రైవర్లు దొరకట్లేరు, పనిచేసేవాళ్ళు దొరకట్లేరు అంటే నో, నాట్ ట్రూ. మీరు జీతం సరిపోనియట్లేరు, దట్ ఈజ్ ఆల్. మీరు ఎప్పుడో ఇంట్లో పని మనిషి 3,000 ఇస్తున్నారు అనుకోండి, బయట 5,000 ఇస్తుంటే మీకు పని మనుషులు దొరకరు. అంబానీ పని మనుషులకు నెలకు 10 లక్షల జీతం ఇవ్వకూడదు, అవసరం లేదు. సో ఎప్పుడైతే మీరు ఇచ్చే వేతనాలు సరైన వేతనాలు కాకపోతే వెళ్ళిపోతుంటారు ఉద్యోగం. దట్ ఈస్ ద సిగ్నల్ వెన్ పీపుల్ ఆర్ క్విట్టింగ్. ఇవాళ కార్పొరేట్ సెక్టర్లో అట్రిషన్, ఎస్పెషల్లీ టెక్నాలజీ రంగంలో ఇండియాలో యాజమాన్యంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద మైక్రోసాఫ్ట్ ఉందండి. మైక్రోసాఫ్ట్ ఇండియాలో లేటెస్ట్ ఒక 10,000 మంది పనిచేస్తున్నారు. ఇండియా హెడ్ మైక్రోసాఫ్ట్కున్న అతిపెద్ద తలనొప్పి టు కంట్రోల్ అట్రిషన్.
ప్రతి సంవత్సరం 20% మంది వెళ్ళిపోతారు. టెక్నాలజీ ఇండస్ట్రీలో ఈరోజు ప్రతి సంవత్సరం 25-30% మంది ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోతారు. అంటే 3-4 ఏళ్ళు తిరిగేసరికి ఇది ఎంటైర్ వర్క్ ఫోర్స్ చేంజెస్. దట్ ఈస్ హౌ బ్యాడ్ ఇట్ ఈస్. సో పోయినప్పుడల్లా వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళని అడుగుతారు ఎగ్జిట్ ఇంటర్వ్యూ, దే ఆర్ ఆస్క్డ్ వై ఆర్ యూ లీవింగ్. అండ్ కంపెనీలు కాన్స్టెంట్లీ దే ఆర్ అసెసింగ్ ద మార్కెట్లో జీతాలు ఎట్లా ఇస్తున్నారు, ఇతర కంపెనీలు ఏమి ఇస్తున్నాయి, దాని ప్రకారం అడ్జస్ట్ చేస్తుంటారు. సో మన జీతాలు పెరగాలి అంటే మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కావాలి, ప్రజల ఆదాయాలు పెరగాలి. పెరగాలంటే ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ వర్డ్ కాల్డ్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక శక్తి. దట్స్ వాట్ ఇట్ బాయ్. అన్లెస్ మన ప్రొడక్టివిటీ పెరగకపోతే జీతాలు పెరగవు. అండ్ దట్స్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ దట్ యూ హ్యావ్ టు థింక్ త్రూ. జర్మనీలో ఒక మనిషి చేసే పని, ఒక కారు ఉత్పత్తికి ఒక మనిషి చేసే పని ఇక్కడ 10 మంది పడతారు భారతదేశంలో. అండ్ దట్ ఈస్ ప్రొడక్టివిటీ. దే ఆర్ మోర్ స్కిల్డ్, మోర్ ప్రొఫెషనల్, దే ఆర్ మోర్ బెటర్ ట్రైన్డ్, బెటర్ ఎడ్యుకేటెడ్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇటువంటి అంశాల మీద అవగాహన లేకుండా మాట్లాడుతున్న ఈ బ్లాక్ టు ద ఫ్యూచర్ అనే వ్యక్తి, ఈ వ్యక్తులు మన దేశం నిండా ఉన్నారు, ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. ఈ వ్యక్తులే కొంతమందే ఉంటారు. ఏమంటే దేశ స్థితిగతులని, దేశ భవిష్యత్తుని, ప్రజల జీవితాలని తారుమారు చేయగలిగే వ్యక్తులు ఎక్కడైనా కొంతమందే. సైద్ధాంతికంగా పోరాడేవాళ్ళు, అన్నిటికీ తెగించి పోరాడేవాళ్ళు, దే ఆర్ వెరీ ఫ్యూ పీపుల్. ఇందాక మీరు చూశారు కదా రిచ్ విలన్స్ అని. దీస్ ఆర్ ద పీపుల్ హూ స్ప్రెడ్ ఐడియాలజీ. భారతదేశంలో యూ గో టు మై ఫేస్బుక్ పేజ్, ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలతో వాదించే వాళ్ళు ఇంతమంది. అండ్ దీస్ ఆర్ ద పీపుల్, ఈ మనుషులే ఈ దేశాన్ని బీదరికంలో నెట్టేస్తూ అభివృద్ధి చెందకుండా అడ్డుకునే వ్యక్తులు. బికాస్ దే విల్ హ్యావ్ యాక్సెస్ to corridors of power and policy. And my effort here is to educate you to see the other point of view. ఇది ఇక్కడున్న చిత్రం మీరు చూస్తుంది నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా. రాత్రిపూట శాటిలైట్ తీసిన ఫోటో. నార్త్ కొరియా చిమ్మ చీకటి. అండ్ లుక్ ఎట్ హౌ సౌత్ కొరియా ఇస్ లుకింగ్. దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కారణం ఇక్కడ మార్కెట్ వ్యవస్థ ఉంది, అక్కడ కమ్యూనిస్టు సోషలిస్టు వ్యవస్థ ఉంది. ప్రజలు నిష్ఠదారిద్ర్యంలో ఉంటారు నార్త్ కొరియాలో, అష్ట కష్టాలలో ఉంటారు, ప్రభుత్వ బెదిరింపులు, తుపాకుల పాలనలో బతుకుతుంటారు. పాలకులను ఒక మాట అనలేరు, పాలకులు చిత్రహింసలు పెట్టినా భరిస్తారు. అది నార్త్ కొరియా, అది చీకటి ప్రపంచం, అది ఫెయిల్డ్ ఎకనామిక్ పాలసీ. మనం నార్త్ కొరియా అంత దారుణం కాదు, కానీ దాదాపు అంత దారుణం మనం 70లో 80లో ఉన్నాం. 1970s అండ్ 1980s. పివి నరసింహారావు గారి లిబరలైజేషన్ తర్వాత కాస్త అభివృద్ధి చెందాం, ఇరుక్కున్నాం ఇంకా అక్కడే ముందుకెళ్ళకుండా. ఈ ఆలోచన రాహిత్యం, అనుభవ రాహిత్యం ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉన్నాయి, మన దేశంలోనే కాదు. ఇది ఇట్స్ ఏ డైలీ గ్రైండ్, ఇట్స్ ఏ బ్యాటిల్, క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్. ఇటు నుంచి వీళ్ళు నూకుతుంటారు, అటు నుంచి వాళ్ళు నూకుతుంటారు. సోషలిజం అనే క్యాన్సర్కి క్యాపిటలిజం మందు. సో ఆ క్యాన్సర్ ఇటు నెడతా ఉంటుంది, ఈ మందు ఇటు నెడతా ఉంటుంది, రెండింటి మధ్య పోరాటం నడుస్తూ ఉంటుంది. అమెరికాలో రాబర్ట్ రైక్, ఈయన బాగా చదువుకున్న వ్యక్తి. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీలో ప్రొఫెసరు. ఒబామా అడ్మినిస్ట్రేషన్లో ఎకనామిక్ అడ్వైజరీ గ్రూప్లో ఉండేవాడు. దానికి ముందు జెరల్డ్ ఫోర్డ్కో ఎవరికో అధ్యక్షుడికి కూడా పనిచేశాడు. లేబర్ సెక్రటరీ అంటే లేబర్ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు దేశానికి. ఈయన డాట్మత్, ఆక్స్ఫర్డ్, ఏల్లో చదివిన విద్యావంతుడు, అత్యున్నత విద్యావంతుడు, ఐవీ లీగ్ చదివిన వ్యక్తి. ఆయన రాసిన ట్వీట్ ఎందుకు చెప్తున్నానంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇటువంటి ఇగ్నరెన్స్, ఇటువంటి నాలెడ్జ్
అనుభవం కాదు, తెలియకపోవటం. ఈయన ఎకనామిక్ అడ్వైజరీ గ్రూప్లో ఉండి ఈయనకు బేసిక్ ఎకనామిక్స్ మీద, బేసిక్ ఆర్థిక శాస్త్రం మీద కనీస అవగాహన లేకపోవటం. ఫస్ట్ లెట్స్ గెట్ టు ఇట్. వాట్ ఈస్ సెడ్? Colgate-Palmolive, which controls 40% of the toothpaste market, has increased prices 12%, even as volume declined by 2%. As a result, the company's profits have soared. Greed and market concentration are driving inflation, not workers demanding better wages and benefits. దీంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ధరలు ఒక కంపెనీ ఎట్లా నిర్ణయిస్తుంది. రెండు, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ముందు ధరలు కొద్దాం. చాలామంది అనుకుంటారు కంపెనీలు, నేను ఇందాక ఉద్యోగస్తులు కూడా చెప్పినట్లు ఉదారంగా ధరలు నిర్ణయించవు. ఇప్పుడు నేను బత్తాయిలు పండిస్తాను, నాకు పండించడానికి కిలో 25 రూపాయలు అయింది ఖర్చు. కాబట్టి నేను 30 రూపాయలకు అమ్మాలని ఎక్కడ లేదు. మార్కెట్లో 15 రూపాయలు ధర ఉంటే 15 రూపాయలకి అమ్ముకోవాల్సి వస్తుంది. బత్తాయి ధర నేను ట్రాక్ చేస్తాను ప్రతిరోజు, 360 రోజులు వీళ్ళు ట్రాక్ ఏమవుతుంది ధర మార్కెట్లో అని. ఏపీఎంసీ వెబ్సైట్లోనో ఆజాద్పూర్ వెబ్సైట్లో చూస్తాం, లేకపోతే మార్కెట్కి ఫోన్ చేసి కనుక్కుంటాం ఏంటి ఈరోజు బత్తాయిల ధర పరిస్థితి ఏంటి అని. ఒక సంవత్సరంలో 15,000 రూపాయలు, అంటే కిలో 15 రూపాయల నుంచి హోల్సేల్ మార్కెట్లో కిలో 75 రూపాయల వరకు ఎడుతుంది. ఏం మార్కెట్, అదే బత్తాయి మన ఎందుకు అసలు బత్తాయి గురించి ఎందుకు, ఏ కూరగాయలన్నా చూసుకోండి. ఒక్కోసారి టమాటా కిలో 50కి పోద్ది, కిలో 10కి వస్తుంది, కిలో 5కి కూడా వస్తుంది. కానీ పండించడానికి అయ్యే ఖర్చు అంతే కదా. సో వ్యాపారస్తుడు వ్యాపారం చేసేటప్పుడు, ఉత్పత్తి చేసినప్పుడు, హిజ్ ఐడియా ఈజ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ రెవెన్యూ మ్యాక్సిమైజేషన్. అంటే ఎంత ఎక్కువ ఛార్జ్ చేసి ఎంత తీసుకోగలనో ప్రయత్నం చేస్తాడు. ప్రజల కొనుగోలు శక్తి ఏంటి అనేది లాభమే కదా. ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ గోయింగ్ ఫర్ ప్రాఫిట్. మీరు ఒక ఔషధ మూలిక కనుక్కున్నారండి, or you found a medicine that changes a lot of lives, but it doesn't cost much. So the cost will be higher. మీరు ఎడారిలో ఉన్నారు, నీళ్లు తాగకపోతే చచ్చిపోతారు. ఇంకా 3 రోజులు అయింది ఎడారిలో, నీళ్లు లేవు, చుక్క నీళ్లు తాగలేదు, ఇంకో 1-2 గంటలు చచ్చిపోతారు. ఎవరిని వచ్చి వాటర్ బాటిల్ ఇస్తే మీ ప్రాణం బతుకుద్ది. దానికి ఎంత వెల కడతారు మీరు? బాటిల్కి అయిన ఖర్చు, దాంట్లో అయిన నీళ్లు, మొత్తం కలిపి 10 రూపాయలు కాదు, 10 లక్షలు కాదు, మీ ఆస్తి మొత్తం ఇచ్చాయని తాగుతారు. ఎందుకు? చచ్చిపోయిన తర్వాత ఏం చేసుకుంటాం? సో ఇట్ ఈస్ డిటర్మిన్డ్ బై ద మార్కెట్ కండిషన్స్. ప్రజలు ఎంత ఇవ్వటానికి ముందుకొస్తారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ 15 రూపాయల నుంచి 75 రూపాయల వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే సప్లై. ఆగస్టు సెప్టెంబర్లో విపరీతంగా వస్తాయి మార్కెట్కి బత్తాయిలు, 15 రూపాయల కంటే ఎక్కువ రాదు మీకు అమ్మితే. మే జూన్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఎండల మూలంగా. ఏప్రిల్ మే జూన్లో ఎండల మూలంగా ఎక్కువ ఉంటుంది, కానీ సప్లై ఉండదు. అప్పుడు మంచి రేట్ వస్తుంది. అట్లాగే సప్లై ఆగస్ట్ సెప్టెంబర్లో బాగా వచ్చి అక్టోబర్లో తగ్గి అసలు నవంబర్లో ఉండదు. అప్పుడు ఉన్న పండించితే కలిగితే మళ్ళా బ్రహ్మాండమైన రేట్ వస్తుంది మీకు. ఒక్కోసారి మార్కెట్లోకి మామిడి పండ్లు విపరీతంగా వస్తాయి. వస్తే బత్తాయికి ఉన్న డిమాండ్ తగ్గిపోతుంది, అందరూ మామిడి పండ్ల మీద పడతారు. సో దిస్ ఈజ్ ఆఫ్ ద మార్కెట్ ఫంక్షన్స్. రాబర్ట్ రైక్, ఒబామా గారి ప్రెసిడెన్షియల్ ఎకనామిక్ అడ్వైజరీ గ్రూప్లో ఉన్న ఆయన, చాలా పెద్ద చదువులు చదివిన ఆయన, వాల్యూమ్ 2% తగ్గింది. అంటే కోల్గేట్ పామోలివ్ పెంచితే, ధరలు పెంచితే ప్రజలు తగ్గించారు కొనటం, గమనించారో లేదో. వెన్ యూ ఇంక్రీజ్ ద ప్రైసెస్, పీపుల్ విల్ స్టార్ట్ బయింగ్ లెస్. రైట్, దట్ ఈస్ అ డిమాండ్ సప్లై కర్వ్ మనం మామూలుగా వింటాం. అంటే ధరలు పెంచుతూ ఉంటే మీ వస్తువులు కొనేవాళ్ళు తగ్గిస్తూ పోతుంటారు. ఒక మోటార్ సైకిల్ ఉందండి,
హోండా అనుకుందాం, 50,000 నుంచి 1,00,000 చేశారనుకోండి, చేసుకోవచ్చు, మీ ఇష్టం. కొనేవాళ్ళు కొనరు, తగ్గిపోద్ది, కొనుగోళ్ళు తగ్గిపోతాయి. సో ద కంపెనీస్ ఆర్ కాన్స్టెంట్లీ టెస్టింగ్, ఎంత పెంచవచ్చు, ఎంత పెంచగలం. నేను నాకు 25-30 రూపాయలు ఎంత పండించడానికి, 100 రూపాయలు కొంట అంటే అమ్ముతాను. మీ పండ్లు కావాలి, అమెరికాలో చేస్తామంటే ఓ ష్యూర్, వై నాట్. వాళ్ళు కోల్గేట్ పామోలివ్ ధరలు పెంచడం మూలంగా ఇన్ఫ్లేషన్ వస్తుందనేది రెండో అంశం. ఇన్ఫ్లేషను ఒక వస్తువు ధర కంపెనీలు పెంచడం మూలంగా ఎట్టి పరిస్థితుల్లో రాదు. నేను ఇందాక చెప్పినట్లు ఒక దాని ధర పెరిగితే ఇంకో దాని ధర తగ్గాల్సిందే. మీరు మార్కెట్కి వెళ్ళారు, 100 రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్ళారు, కూరగాయలు తీసుకొస్తాను అని. గతంలో 20 రూపాయలు ఉండేది కిలో టమాటా, ఇప్పుడు 50 రూపాయలు అయింది. 50 రూపాయలు పెట్టుకున్న తర్వాత మీ దగ్గర మిగిలింది 50 రూపాయలే. మిగిలిన కూరగాయల ధరలు తగ్గిపోతాయి. కంపెనీలు కానీ ఇతర ఉత్పత్తులు చేసేవాళ్ళు కానీ ధరలు పెంచటం మూలంగా ద్రవ్యోల్బణం రాదు. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న డబ్బు ఫిక్స్డ్ అనుకుందాం, హైపోథెటికల్లీ. మీ జేబులో 100 రూపాయలు పెట్టుకొని వెళ్ళారు మీరు కూరగాయల మార్కెట్కి, టమాటా ధరలు 50 రూపాయలు అయిపోయాయి. 50 రూపాయలు ఖర్చు పెట్టేశారు టమాటాలకి. మామూలుగా అయితే 80 రూపాయలు ఉండాలి మీ దగ్గర. 20 రూపాయలు ఉన్న టమాటా 20 రూపాయల కిలోకి పెట్టుకుంటే 80 రూపాయలు మిగిలియి. ఇప్పుడు టమాటా 50 రూపాయలు పెట్టుకున్నారు, కొన్న తర్వాత మీ దగ్గర ఎంత ఉన్నాయి? 50 ఉన్నాయి. ఆ 50తో ఏ వస్తాయి కొంటారు అంతే. అంటే మిగిలిన వాటికి ధరలు తగ్గాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా మామిడి పండు వస్తే బత్తాయి ధరలు తగ్గుతాయి ఎండాకాలం. ఐ హావ్ సీన్ ఇట్ విత్ మై ఓన్ ఐస్. బికాస్ ప్రజలు ఇంత ఖర్చు పెడతాం పళ్ళ మీద అనుకుంటారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మరి ధరలు ఎందుకు పెరుగుతాయి అంటే ప్రభుత్వం విచ్చలవిడిగా ముద్రించే డబ్బు. మీరు 100 రూపాయలతో పోయారు మార్కెట్కి, సడన్గా ఒక ప్రభుత్వ ఉద్యోగి గవర్నమెంట్ జీతం 100 రూపాయలు తీసుకొని వస్తాడు. గవర్నమెంట్ ఇచ్చిన 100 రూపాయల జీతం ముద్రిస్తున్నారు, కొత్త నోటు. మొత్తం భారతదేశం మొత్తంలో 1,00,000 రూపాయలు ఉన్నాయండి. ప్రభుత్వం ఇంకో 1,00,000 రూపాయలు ముద్రించింది. ఏమైతే ధరలకి రెక్కలు వస్తాయి. దట్ ఈస్ హౌ ఇన్ఫ్లేషన్ కమ్స్. దట్ రాబర్ట్ రైట్ డజంట్ నో. ఈ ఇన్ఫ్లేషన్ గురించి Milton Friedman has talked about extensively. He's a Nobel Prize winning economist. I just wanted to play that for you. Inflation is the most destructive disease known to modern societies. There is nothing which will destroy a society so thoroughly and so fully as letting inflation run riot. Inflation doesn't arise because you got consumers who are spendthrift. They've always been spendthrift. It doesn't arise because you've got the businessmen who are greedy. They've always been greedy. Inflation arises because we as citizens have been asking you as politicians to perform an impossible task. We've been asking you to spend somebody else's money on us, but not to spend our money on anybody else. Everybody talks against inflation, but what he means is that he wants the prices of the things he sells to go up and the prices of the things he buys to go down. The real tax on the American people is not what you label taxes. It's total spending. If Congress spends $50 billion more than it takes in, if government spends $50 billion, who do you suppose pays that $50 billion? The Arab sheiks aren't paying it. Santa Claus isn't paying it. The Tooth Fairy isn't paying it. You and I, as taxpayers, are paying it indirectly through hidden taxation. So, a very important word is hidden taxation. ఇన్ఫ్లేషన్, మన ధరల పెరుగుదల 100% ప్రభుత్వ సృష్టి. ప్రభుత్వం సృష్టించే డబ్బు, ముద్రించే డబ్బు, బ్యాంకులో డిజిటల్గా సృష్టించే డబ్బు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెఫిసిట్, ఇండియన్ గవర్నమెంట్ డెఫిసిట్ కనుక మీరు తీసుకుంటే 30-40-45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో 70% వరకే పన్నుల ద్వారా, ఇతర ఆదాయాల ద్వారా వచ్చే డబ్బు. మిగిలినంతా అప్పులు డబ్బుల ముద్రణ. ఇట్ ఈస్ అండ్ దట్ ఈస్ వాట్ కాజెస్ ఇన్ఫ్లేషన్. అమెరికాలో కోవిడ్ అప్పుడు విపరీతంగా ముద్రించింది అక్కడ ప్రభుత్వం, దానివల్ల ఇన్ఫ్లేషన్ వచ్చింది. మన ప్రభుత్వాలు ఎప్పుడు ముద్రిస్తూనే ఉంటాయి కాబట్టి మన ఇన్ఫ్లేషన్ 9-10% విపరీతంగా ఉంటుంది మన దగ్గర ద్రవ్యోల్బణం. అండ్ వాట్ మిల్టన్ ఫ్రీడ్మన్ వాజ్ సేయింగ్ వాజ్ ఇట్స్ ఎ హిడెన్ ట్యాక్స్. గుప్త పన్ను, దొంగచాటుగా ప్రజల దగ్గర దోచుకునే పన్ను ఈజ్ ఇన్ఫ్లేషన్. ఇట్ ఈస్ డన్ త్రూ ప్రింటింగ్ ఆఫ్ గవర్నమెంట్ మనీ.
ప్రభుత్వం ముద్రించే డబ్బు మన దగ్గర తీసుకునే జిఎస్టీలు కాకుండా, ఇన్కమ్ ట్యాక్స్లు కాకుండా, పెట్రోల్ మీద, మద్యం మీద, ఇతరత్ర అన్నిటి మీద వేసే పన్నులు కాకుండా, then there's another tax called inflation, which is 100% creation of the government. And that's what he was talking about. Slightly changing topics. ఈ వారం I made a video on ganjai. And a lot of people say, నా అభిప్రాయం గంజాయి మీద ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు. ఆంక్షలు, నిషేధాల మూలంగా ఇతర ప్రమాదకరమైన రసాయన డ్రగ్స్, కెమికల్ డ్రగ్స్, కొకైన్, మెత్ ఇలాంటివన్నీ గంజాయి నిషేధం మూలంగా వచ్చాయనేది నా అభిప్రాయం. బట్ జనరల్లీ ఒక మనిషి తన శరీరంతో ఏం చేయాలనేది అది అతని వ్యక్తిగత సమస్య. నేను మీకు హాని చేస్తే, మీకు భౌతికంగా హాని చేస్తే అడ్డుకోవచ్చు, అది నేరం. నా చెయ్యి నేను కోసుకోవటం, నా ముక్కు నేను కోసుకుంటా అంటే మీరు ఆపుతా అంటే అది భావ్యం కాదు. ఎందుకంటే ఈ శరీరం నాది, దీని మీద సర్వ హక్కులు నావి. అండ్ దట్ ఈస్ వ్యక్తిగత స్వేచ్ఛ. నేను ఏ మతాన్ని అవలంబించాలి, ఎట్లాంటి జీవితం జీవించాలి, ఏం పని చేయాలి, ఎటువంటి వృత్తి, ఏం చదువుకోవాలి, ఏ సినిమా చూడాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఇవన్నీ వ్యక్తిగతం. ఏం తినాలి, దాంట్లోనే మీకు మద్యం ఉంది, ఆల్కహాల్ ఉంది, టొబాకో ఉంది, డ్రగ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ మై చాయిస్. మరి సమాజం నాశనం అయిపోదా మొత్తం అన్ని విచ్చలవిడిగా వదిలేస్తే అంటే సమాజాన్ని మీరు మార్చండి, తప్పులేదు. సమాజాన్ని మార్చడంలో తప్పులేదు. స్వచ్ఛందంగా మార్చండి, బలవంతంగా కాదు. బలవంతంగా అంటే చట్టాలు చేసి మేము నిషేధిస్తాం. అరే గంజాయి ఉత్పత్తి చేసేవాడికి ఇబ్బంది లేదు, గంజాయి కొనేవాడికి ఇబ్బంది లేదు. ఉత్పత్తి చేసేవాడికి ఇబ్బంది లేదు, కొనేవాడికి ఇబ్బంది లేదు. దెర్ ఇస్ నో విక్టిమ్. దీస్ ఆర్ కాల్డ్ విక్టిమ్లెస్ క్రైమ్స్. బాధితుడు లేడు, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు నాకు ఈ కష్టం వచ్చిందని, ఎవరు కంప్లైంట్ చేయలేదు. విక్టిమ్లెస్ క్రైమ్స్. అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ బేసిక్ ఫండమెంటల్ రైట్. నా శరీరం మీద నాకు సర్వ హక్కులు ఉన్నాయా లేదా అన్నదే ప్రశ్న. మరి అట్లాంటప్పుడు మన సమాజం ఇట్లా విచ్చలవిడిగా మొత్తం అందరూ తాగుబోతులు అయిపోయి, డ్రగ్స్కి బానిసలు అయిపోయి, వీళ్ళని కంట్రోల్ చేయడం ఎట్లా? కంట్రోల్ చేసే పద్ధతి ఏంటంటే దిస్ ఈజ్ హౌ యూ డూ ఇట్. స్వచ్ఛందంగా, బై రైటింగ్, by making people see the merits of why it is bad to consume some of these deadly. Atla jalanti na dorkinde. Actually I'll cover my face up. Marijuana use in అమెరికా కాదు, ఈరోజు అన్ని చాలా దేశాల్లో. What I'm trying to show is a framework of how you control the use of drugs. చట్టాల ద్వారా జైళ్లలో పెట్టి, నిర్బంధించి, బెదిరించి, తుపాకులతో వచ్చి ఇళ్ల మీద రైడ్లు చేసి, అరెస్టులు చేసి, సంవత్సరాల తరబడి జైళ్లలో కుక్కి, అది కాదు. సమాజంలో గంజాయి వినియోగం తగ్గాలి, సమాజంలో డ్రగ్స్ వినియోగం తగ్గాలి అంటే ప్రజల ఆలోచనలో స్వచ్ఛందంగా మార్పు తేవడానికి ప్రయత్నించాలి. బై రైటింగ్ ఆర్టికల్స్ లైక్ దిస్. In Mid-Coast, Maine, a pediatrician sees teenagers so dependent on cannabis that they consume it practically all day, every day, a remarkably scary amount, she said. From Washington State to West Virginia, psychiatrists treat rising numbers of people whose use of the drug has brought on delusions, paranoia, and other symptoms of psychosis. And in the emergency departments of small community hospitals and large academic medical centers alike, physicians encounter patients with severe vomiting induced by the drug, a potentially devastating condition that once was rare but now they say is common. As marijuana legislation as legalization, marijuana మీద అమెరికాలో ఉన్న నిషేధాలు రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రం తర్వాత ఒక్కొక్క రాష్ట్రం అన్నీ ఎత్తేస్తున్నాయి.
accelerated across the US. Doctors are contending with the effects of an explosion in the use of the drug and its intensity. Millions of Americans use the drug for medical or recreational purposes, most without problems. Okay? మీరు జాగ్రత్త చదివితే అమెరికాలో మిలియన్స్ అంటే 10 లక్షల మంది రిక్రియేషన్ తెలుగులో ఏమనాలి మరి, ఫర్ దేర్ ఓన్ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషం కొరకు మితంగా వాడతారు. మద్యం మితంగా వాడితే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఆరోగ్యం బాగుపడుతుంది అనట్లేదు, ఆరోగ్యంతో పాటు మెంటల్ ఎమోషనల్ హ్యాపీనెస్, మెంటల్ హ్యాపీనెస్, సోషల్లీ హ్యాపీనెస్. జనరల్ మీరు చూస్తారు మద్యం తాగిన వాళ్ళు దే గెట్ ఎ హై, దే బికమ్ వెరీ హ్యాపీ. అది హద్దు దాడితేనే చాలా ఇబ్బందులు వస్తాయి. మ్యారిజువానా ఇస్ ద సేమ్ థింగ్. ఒక లిమిట్లో తీసుకుంటే పర్వాలేదు, బట్ హద్దు దాటితే ఇబ్బందులు వస్తాయి. కానీ కొంతమంది హద్దు దాటుతారు కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ ఐ విల్ డినై, వాళ్ళెవరిని నేను తాగనివ్వను అనేది అనైతికం. అండ్ అగైన్ వాట్ హ్యాపన్స్ టు మై బాడీ ఈజ్ మై ప్రాబ్లం. బట్ ఇటువంటి వార్తలు రాసి ప్రజల్లో అవగాహన పెంపొందించవచ్చు, ఒకటి. 2, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈరోజు సరిగ్గా పనిచేయటం లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకి సరైన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండి మార్కెట్ వ్యవస్థ బాగా పనిచేసినప్పుడు ద ప్రీమియమ్స్, ఏంటంటే వీళ్ళు ఆసుపత్రికి పోతే ఇన్సూరెన్స్ కంపెనీలే కదా కట్టాల్సింది. ఇన్సూరెన్స్ కంపెనీస్ హ్యావ్ టు బి వెరీ సెలెక్టివ్. స్మోకింగ్ చేసే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉండాలి, మ్యారిజువానా తాగే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, మద్యం సేవించే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ ఉండాలి. అప్పుడు దాని ద్వారా కూడా ఒత్తిడి వస్తుంది. దాంతోపాటు మతాలు నడిపేవాళ్ళు, పూజారులు కానీ, పాస్టర్లు కానీ, ఇమాంలు కానీ తమ చర్చిలకి, గుళ్ళకి, మస్జిదులకు వచ్చినప్పుడు ఇటువంటి చెడు అలవాట్ల వలన వచ్చే నష్టాల గురించి వాళ్ళకు వివరించవచ్చు. ఇది చెడ్డ అలవాట్లని కంట్రోల్ చేసే పద్ధతి ఇది. కానీ తుపాకులతో బెదిరించి చట్టాలు చేసి అది హింసతో సమానం. ప్రభుత్వం బలవంతంగా ఏం చేసినా అది హింసతో సమానం. బికాస్ గవర్నమెంట్ హాజ్ మొనాపలీ ఓవర్ వయలెన్స్. హింస మీద ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉంటుంది. ఆ గుత్తాధిపత్యం నుంచి చాలా జాగ్రత్తగా అవసరమైన దగ్గర వాడాలి, అది కూడా ఇతరులకి హాని జరిగేటప్పుడు. ఏమంటే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టాను, ఆ ఫ్యాక్టరీ మూలంగా స్థానికంగా నీళ్లు కలుషితం అయ్యాయి. ఆ నీళ్లు తాగి అక్కడ చుట్టుపక్కల ప్రజలు ఆరోగ్యాలు పాడవుతున్నాయి. నేను చేసే పని మూలంగా ఇతరులకి హాని జరిగింది ఫిజికల్గా, అది నేరం. ఒకడు గంజాయి పండిస్తున్నాడు, ఒకడు గంజాయి కొనుక్కుంటున్నాడు. అది నేరం ఎట్లా అయింది? కలుషితమైన నీళ్లు తాగిన వాళ్ళు, మేము కలుషితమైన నీళ్లు తాగాము, మా ఆరోగ్యం పాడైంది, ఇతను పెట్టిన ఫ్యాక్టరీ మూలంగా ఇది జరిగింది, మాకు నష్టపరిహారం కావాలి, ఆరు అతన్ని శిక్షించాలి. కావాలని చేసి మా ఆరోగ్యాలు పాడవుతున్నాయని తెలిసినా కూడా, తెలిసి కూడా డెలిబరేట్గా చేశాడు, అది నేరం అని బాధితులు కంప్లైంట్ చేయడం జరిగింది. గంజాయి పండించేవాడు కంప్లైంట్ చేయలేదు, గంజాయి వాడేవాడు కంప్లైంట్ చేయలేదు. ఎట్లా నేరం? ఇది నేరం కాకూడదు. రేవ్ పార్టీలు, అమ్మో సమాజం నాశనం అయిపోతుంది రేవ్ పార్టీలు. దేర్ ఆర్ నో విక్టిమ్స్. రేవ్ పార్టీలు తప్పు, ఇది మన సంస్కృతికి మంచిది కాదు అన్నప్పుడు పరివర్తన కొరకు ప్రయత్నం చేయాలి. రేవ్ పార్టీలు పోలీసులు దాడి చేయటం, పేకాట డెన్లు, ఓ 10 మంది ఎక్కడో కూర్చొని ఎవరి ఇంట్లోనో ఒక ఫామ్ హౌస్లోనో పేకాట ఆడుతుంటే పోలీసులు పోయి రైడ్ చేస్తారు. నో విక్టిమ్స్. విక్టిమ్స్ లేరు, ఎవరు కంప్లైంట్ చేయలేదు. నేను బాధితుడిని అని ఎవరు చెప్పలేదు. పోలీసులే తీటపట్టిపోయి చేస్తారు. డబ్బులను లాక్కోవటం, వాళ్ళని మీడియా వాళ్ళని పిలిపేయటం, ఫోటోలు తీసి వాళ్ళకి పెట్టడం. సేమ్ థింగ్ విత్ ప్రాస్టిట్యూషన్. 1000 సంవత్సరాలుగా ఉంది వృత్తి. నో కంప్లైంట్స్. మీరు నిషేధిస్తే ఇట్ విల్ గో అండర్ గ్రౌండ్. ఎంతోమంది మహిళల్ని దే ఆర్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. దెర్ ఇస్ ట్రాఫికింగ్ దట్ హ్యాపెన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్. ఎందుకు? మీరు తప్పని నిషేధిస్తున్నారు. ఇట్ కాంట్ బి స్టాప్డ్. డ్రగ్స్ వినియోగం ఆపలేరు. రోజు మొన్నను కూడా చూశాను పేపర్లో, 1 కిలోనో 2 కిలోలో డ్రగ్స్
ఎన్నో కోట్ల రూపాయల విలువైన కెమికల్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సో దిస్ ఈజ్ హౌ యూ కంట్రోల్. ఎనీవే, దిస్ ఈజ్ ద రీల్ ఐ మేడ్ ఆన్ గంజాయి. గంజాయి అథర్వ వేదంలో 5 పవిత్రమైన మొక్కలలో ఒకటి. మన ఆయుర్వేద గ్రంథాలలో కూడా గంజాయి ఔషధ గుణాల గురించి రాశారు. హోలీ పండుగ రోజు నార్త్ ఇండియాలో భంగ్ తాగడం సర్వసాధారణం. వాస్తవానికి గంజాయి కన్నా టొబాకో, సిగరెట్లు ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. గంజాయికి పొగాకుకి ఉన్నంత అడిక్టివ్ లక్షణాలు లేవు. మరి గంజాయిని ఎందుకు నిషేధించింది భారతదేశం? అమెరికా వాళ్ళు తమ దేశంలో గంజాయి నిషేధించారు. ప్రపంచంలో మిగిలిన దేశాలు నిషేధించాలని పట్టుబట్టారు. అందరితో పాటు మనం నిషేధించాం. గంజాయి నిషేధం ఇతర అత్యంత హానికరమైన రసాయన డ్రగ్స్ వాడకానికి దారితీసింది. గంజాయి ఆకు స్మగ్లింగ్ చాలా కష్టం, చాలా విస్తీర్ణం కావాలి. అదే కొకైన్, మెత్ వంటి రసాయనాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి, స్మగ్లింగ్ కి అనుకూలం. గంజాయి నిషేధం మూలంగా ఈ ప్రత్యామ్నాయాల రసాయనాలకు అలవాటు పడి కొన్ని లక్షల జీవితాలు నాశనం అయ్యాయి. అందుకే పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని గుర్తించి నిషేధాన్ని ఎత్తేసాయి. కానీ మనం నిషేధాన్ని ఎత్తేయకుండా అట్లే గంజాయి రైడ్ల పేరు మీద 100 మందిని జైళ్లలో కుక్కుతున్నాం. గంజాయి నిషేధం ఎత్తివేయడం అత్యవసరం. ఈ వాస్తవాన్ని మరి మనం ఎప్పుడు గుర్తిస్తామో తెలియదు. సో దట్ ఈస్ మై టేక్ ఆన్ గంజాయి. ఓకే, భారతదేశానికి వస్తే హర్యానాలో ఎన్నికలు జరిగాయి. దిస్ ఈజ్ ఆల్సో మై పెట్ పీవ్, నా కంప్లైంట్ దట్ అపోజిషన్ పార్టీలు, భారతదేశంలోని అపోజిషన్ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంల మీద సరైన పోరాటం చేయట్లేదు అని. అయితే యూపీఏ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా పోరాడారు ఈవీఎంలకు వ్యతిరేకంగా. సుబ్రహ్మణ్య స్వామి పుస్తకం రాశాడు, ఎలక్షన్ కమిషన్ మీద యుద్ధం ప్రకటించాడు, వాళ్ళ మీదకి వెళ్ళి నేను నిరూపిస్తా అన్నాడు ఈవీఎంలు హ్యాకింగ్ చేస్తున్నారని. అది అయిపోయిన తర్వాత జీవీఎల్ ముఖ్య నేత బీజేపీలో, ప్రజానేత కాదు బట్ బీజేపీలో ముఖ్య నేత, ఈజ్ బీన్ దేర్ ఫర్ ఎ లాంగ్ టైం. అతను కూడా ఒక పుస్తకం రాశాడు ఈవీఎంల మీద. సుబ్రహ్మణ్య స్వామి పుస్తకం కంటే జీవీఎల్ పుస్తకం చాలా డీటెయిల్గా, ముఖ్యమైన మంచి పుస్తకం. ఈవీఎంలో ఎటువంటి లోపాలు, ఈవీఎంలను ఏ విధంగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ని ఏ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చు, ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు, ఏ విధంగా దుర్వినియోగం చేయొచ్చు అనేది. అయిపోయింది, బీజేపీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈవీఎంల గురించి మాట్లాడరు. ఈవీఎంలు బ్రహ్మాండం బద్దలైపోతుంది, దాన్ని ముట్టుకొని అవసరం లేదు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈవీఎంలు పనిచేయట్లేవు అంటారు. అండ్ దట్స్ ఎ ట్రాజడీ టుడే. భారతదేశంలో ఎన్నికలలో పారదర్శకత పూర్తిగా లోపించింది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుంది అని సర్వేల మీద సర్వేలు చెప్పాయి. చెప్పిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అంటే మనం ఓటేసి ఓటింగ్ బూత్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అడిగే ప్రశ్న, మీరు ఎవరికి ఓటేశారు అనేది. యూజువల్లీ ఇవి బాగా యాక్యురేట్గా ఉంటాయి. ఇది ఎన్నికలకు ముందు జరిపే పోల్స్ కన్నా ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళని మాట్లాడితే వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో, పోలింగ్ ఫలితాలు ఆర్ మోర్ రిలయబుల్. ఆ ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే చివరికి ఫలితాలు వచ్చేసరికి, సార్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటింగ్ ఈజ్ నాట్ మచ్, అబౌట్ లెస్ దాన్ 1% డిఫరెన్స్ కాంగ్రెస్కి బీజేపీకి. బట్ బీజేపీ వన్ విత్ గుడ్ మెజారిటీ హర్యానాలో. ఇప్పుడు అంటారు హర్యానా ఫలితాన్ని ఆమోదించాం, ప్రజల ఆకాంక్షలకి ఇది భిన్నం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలని తాము ఆమోదించమని రాష్ట్రంలో మార్పు కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఎన్నికల ఫలితం దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థల సమగ్రతపైన తీవ్ర ప్రశ్న లేవనెత్తుతుందని పేర్కొంది. ప్రజల తీర్పును కాలరాసిన కుట్రలకు విజయం దక్కిందని ఆరోపించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడి ఈవీఎం బ్యాటరీల్లో ఉన్న ఛార్జింగ్పై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని తెలిపింది కాంగ్రెస్ మీడియా ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరాతో కలిసి పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హర్యానా ఫలితాలు పూర్తిగా ఆశ్చర్యకరం, ఊహాతీతం. ఓట్ల లెక్కింపు సందర్భంగా రౌండ్ల వారీ ఫలితాలు వెళ్లడం తీవ్రమైన జాప్యం చేసుకుంది. కనీసం 14 నియోజకవర్గాల్లో ఈవీఎంల పనితీరుపై తమ పార్టీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓకే,
నేనేమి తప్పట్టం లేదు, ఉండొచ్చు. ప్రజాస్వామ్యం 140 కోట్ల ప్రజలు జీవిస్తున్న దేశంలో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం అన్నది అత్యంత ముఖ్యమైన అంశం. ఆ అంశంలో అనుమానాలకు తావుండొద్దు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఇదేదో ఈవీఎంలో గోల్మాల్ జరిగింది కాబట్టి అని. నేను ఈవీఎంలో గోల్మాల్ ఎందుకు జరుగుండకపోవచ్చు అని ఎందుకు అనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి మోడీ గారు తండ్రి కొడుకుల సంబంధం. సో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మోడీ గారు అనుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఈ రోజుకి రక్షిస్తున్నాడు 11 సీట్లు వచ్చినా కూడా. బట్ ద పాయింట్ ఈస్ పీపుల్ హ్యావ్ దీస్ డౌట్స్ అబౌట్ ఈవీఎంస్. వీవీ ప్యాటర్న్ ఒకటి చేశారు కానీ ఏది ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్, ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్, దాంట్లోనే గడబడి ఉంది. ఆ వీవీప్యాట్లో ప్రింటింగ్లోనే తేడా ఉంది అనేది ఒక ముఖ్యమైన అభియోగం. అయితే ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, పోయినసారి వైసీపీ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి 150 సీట్లే వచ్చాయి అనుకుంటా, 151 వచ్చినప్పుడు కూడా ఈ ఈవీఎంలేదో గొడబడి జరిగింది. తెలుగుదేశం పాలన బాగానే ఉండింది. ఇంత భారీ మెజారిటీ, ఇంత పెద్ద ఎత్తున వైసీపీకి సీట్లు రావడం ఆశ్చర్యకరం. ఈవీఎంలో ఏదో తేడా ఉందని అప్పుడు చాలామంది గునిగారు. అందులో నేనున్నాను. బై ది వే, నాకు ఈవీఎంల మీద నమ్మకం ఏమాత్రం లేదు. అయితే ఆ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ అభియోగాల మీద మాట్లాడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అన్నాడు. బుద్ధుందా? మరి ఈవీఎంలు అయితే 150 వచ్చినప్పుడు ఈవీఎంల పరిస్థితి ఏంటి అని. అండ్ హియర్ ఈజ్ హిస్ వీడియో. 19లో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా? చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. చెత్త ఏదోటి మాట్లాడుతూ ఉండడం. అందుకనే ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది, ఒక క్రెడిబిలిటీ ఉంటుంది, ఒక విశ్వసనీయత ఉంటుంది. అందుకే వీళ్ళ మామూలుగా మాట్లాడేది అర్థం కాదు. అంటే చెత్త మాటలు, ఐ థింక్ దట్స్ ద లాంగ్వేజ్ యూజ్డ్. 19లో ప్రజాభిప్రాయం ప్రకారం వచ్చిందా? చెత్త మాటలు మాట్లాడడానికి సిగ్గుండాలి. ఏదోటి మాట్లాడుతూ ఉండడం. 19లో ప్రజాభిప్రాయం వచ్చిందంటే హీఈస్ యాక్చువల్లీ సెయింగ్ 19లో ఈవీఎంస్ హ్యావ్ బీన్ ట్వీక్డ్. ఐ థింక్ దట్స్ వాట్ ఈజ్ మెంట్. నేను అర్థం చేసుకుంది ఆయన చెప్పింది. 19లో ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయం ప్రకారం రాలేదు అని ఆయన అన్నట్లు నాకు అనిపించింది. మరి మీకు ఎట్లా అనిపించిందో? 2019లో ఈవీఎంల గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు. ఈవీఎంలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తాను నేను. ఎప్పుడు కూడా నేను నాకంటే ముందు పోయాడు ఎవడు లేడు ఎలక్ట్రానిక్ దీంట్లో కంప్యూటరైజేషన్లో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కంప్యూటరైజేషన్లో ఈ దేశంలో 85 నుంచి పార్టీ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం. అదే మాదిరిగా ప్రీ 1994 నుంచి, అంటే 1994 ఒక మిషన్కో ఒక ఆపరేటర్కో దేశ భవిష్యత్. ఏమైందండి? లెట్ మీ ప్లే అగైన్. ఈవీఎంలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తాను నేను. ఎప్పుడు కూడా నేను నాకంటే ముందు పోయాడు ఎవడు లేడు ఎలక్ట్రానిక్ దీంట్లో కంప్యూటరైజేషన్లో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కంప్యూటరైజేషన్లో ఈ దేశంలో 85 నుంచి పార్టీ అన్నీ కూడా కంప్యూటరైజ్ చేయడం. అదే మాదిరిగా ప్రీ 1994 నుంచి, అంటే 1994 అర్లీ 1994 నుంచి టెక్నాలజీని పెద్ద ఎత్తున ఇది. ఓకే, ఎనీవే దేర్ ఇస్ అనదర్ క్లిప్ విచ్ ఐ ఫెయిల్ టు గెట్. దాంట్లో చాలా స్పష్టంగా, ఐ హ్యావ్ ద క్లిప్,
మళ్ళీ ప్లే చేయమంటే ఇంకోసారి ప్లే చేస్తాను, లేకపోతే అప్లోడ్ చేస్తాను. వేర్ ఈ సేస్ ఈవీఎంలో చిప్ లెవెల్లో హ్యాకింగ్ ఈజ్ పాసిబుల్ ఈజ్ అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా 2019లో అనటం. ఇన్ఫ్యాక్ట్ ఈ వెంట్ టు ద సుప్రీం కోర్ట్ ఈ ఈవీఎంల మీద, అండ్ ఈజ్ ఆల్వేస్ బీన్ సస్పిషియస్. కానీ గెలిచిన తర్వాత వీళ్ళెవరు మళ్ళీ ఈవీఎంల జోలికి రావద్దంటారు, అండ్ దట్ మేక్స్ మీ మోర్ సస్పిషియస్. ఇదేంటి ఓడిపోయినప్పుడు ఈవీఎంలు అంటారు, గెలిచిన తర్వాత ఎవరు మాట్లాడరంటే. సో ద ఈవీఎం ఇష్యూ ఈజ్ బర్నింగ్. బట్ నా అభిప్రాయంలో ఈవీఎంలు ఎట్లా ఉండాలి, ఓటింగ్ ఎట్లా ఉండాలి అంటే, మనం ఓటింగ్ బూత్లోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇంత చిన్న 3 ఇంచులు బై 3 ఇంచులు ఇంత డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో ఇంత పేపర్ ముక్క వచ్చుద్ది, ఓ లైట్ వెలుగుద్ది, అది మనం చూసే లోపే లటకన పడిపోద్ది. అది 6 సెకండ్లు ఉండాలంట, కొన్ని చోట్ల 3 సెకండ్లే ఉంటుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ 3 సెకండ్లు చూపించి ఇంకో ఓటు ప్రింట్ చేస్తుంది అనేది. బేసిక్గా దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్. ఆ బ్యాలెట్ పేపర్లు, ఆ బ్యాలెట్ బాక్సులు కానీ ఈవీఎంలు కానీ అంత క్లిష్టంగా ఎందుకు డిజైన్ చేశారు అనేది మానవుడికి అర్థం కాదు. మనకి ఎదురు ప్రింటర్ ఉంటే ప్రింటర్ కనిపించదు, అంత ట్రాన్స్పరెంట్గా చూపించచ్చు కదా ఏమవుతుందో. మన వీవీ ప్యాట్ అంటే పేపర్ కాగితం ముక్క ఏదైతుందో ఇంత చిన్న విండోలో కనిపించి అది లోపల పడదు, అది ఎక్కడ పడుతుందో కూడా మనకు తెలియదు, పడ్డదో లేదో తెలియదు, తెగిందో లేదో తెలియదు, ఆ లైట్ ఏందో తెలియదు, ఆ గందరగోళం ఏందో మనకు అర్థం కాదు. శుభ్రంగా ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ పెట్టి తయారు చేయొచ్చు అసలు. ఎనీవే ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. నా ఐడియల్ వరల్డ్ ఏంటంటే, నేను పోతాను పోలింగ్ బూత్లోకి పోయిన తర్వాత అభ్యర్థులు అందరూ ఉంటారు. బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది, టీడీపీ ఉంటుంది, వైసీపీ ఉంటుంది, టీఆర్ఎస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మనం బటన్ నొక్కుతాం, బీజేపీకి నొక్కంగా రాయిన ఒక బ్యాలెట్ వచ్చేస్తుంది చేతిలోకి. దాంట్లో మనం బీజేపీకి ఓటు వేసినట్టు ఉంటుంది, అది తీసుకొని బ్యాలెట్ బాక్స్లో వేసేస్తాం. అండ్ యూ కెన్ కౌంట్ ద బ్యాలెట్స్ విత్ ద మెషిన్. ఓసీఆర్లో ఏవో వాడి మీరు కౌంట్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అనుమానం ఉన్నప్పుడు మాన్యువల్ కౌంటింగ్ చేస్తాం. బట్ ఐ విల్ హోల్డ్ ద బ్యాలెట్ ఇన్ మై హ్యాండ్ అండ్ ఐ విల్ లుక్ ఎట్ ఇట్ అండ్ ఐ విల్ పుట్ ఇట్ ఇన్ ద బ్యాలెట్ బాక్స్. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి నా అభిప్రాయంలో. బట్ అధికారంలోకి రాగానే మళ్ళీ మార్చేస్తారు మన వాళ్ళు. ఎనీవే, ఇందాక రాబర్ట్ రైక్ గురించి మాట్లాడినప్పుడు చెప్పింది, జస్ట్ బికాస్ ఉన్నత చదువులు చదివినంత మాత్రాన మీకు విజ్ఞానం, విజ్డమ్, చదువులు చదివితే నాలెడ్జ్ వస్తుంది. బట్ విజ్డమ్ అనేది ఒక్కోసారి ఎంత చదివినా రాదు. అట్లాగే దిస్ ఈజ్ ద లిటరసీ రేట్ అక్రాస్ ద గ్లోబ్. ఇండియా ఈజ్ అట్ 65.8%, చైనా ఈజ్ 95.2%. బట్ నాకు అన్నిటికంటే ఫ్యాసినేటింగ్ ఏమనిపించిందంటే, నార్త్ కొరియా, ఇందాక చిమ్మ చీకట్లో ఉన్న నార్త్ కొరియాలో లిటరసీ రేటు 100% అంట. సౌత్ కొరియాలో మాత్రం 96.5. అంటే 100లో 3 సౌత్ కొరియాలో కూడా 3 చదువు రాదు ఈ రోజు కూడా. సౌత్ కొరియా బై ది వే జపాన్ కన్నా సంపన్న దేశంగా ఎదిగింది ఈ మధ్య. జపాన్లో 99%, సౌత్ కొరియాలో ఇంకా 100లో 3 చదువు రాని వాళ్ళు ఉన్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంట్రీస్ దట్ డోంట్ డూ వెల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. ఇరాన్ ఒక ఎక్స్ట్రీమిస్ట్ దేశంగా మారిపోయింది ఇవాళ. అక్కడ చాలా ఎంత చక్కటి దేశం ఇరాన్, కల్చరల్లీ, హిస్టారికల్లీ, ఏ విధంగా చూసుకున్నా కూడా. ఈ ముస్లిం, ఎక్స్ట్రీమ్ ముస్లిం, రాడికల్ ఇస్లాం వచ్చేసి ప్రజల్ని అష్ట కష్టాలు పెడుతుంది ఇరాన్ ఈరోజు. వాళ్ళ ఇమాములు, ముల్లాలు పాలనలోకి వెళ్ళిపోయింది అక్కడ. అందుకని మనం ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కానీ కాపాడటానికి ఎందుకు పోరాడాలి అంటే, అట్లాంటి నేతృత్వం లేకపోతే మళ్ళీ బయటకు రాలేము. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైన్ టు మేక్ ఈస్, ఇరాన్లో భారతదేశం కన్నా చాలా ఎక్కువగా ఉంది ఎడ్యుకేషన్. సో బట్ ఎనీవే, I thought that's an interesting thing that to look at. ఇందాక మీకు I told you about రైతుల గురించి, రైతుల ఉత్పత్తుల గురించి. భారతదేశంలో ప్రభుత్వ జోక్యం మూలంగా శరత్ జోషి వాజ్ వన్ గ్రేట్
fighter for agriculture reforms. రైతులకు ప్రభుత్వం సాయం చేయనవసరం లేదు, అడ్డంకిగా ఉండకుండా ఉంటే చాలు ప్రభుత్వం అనేది. రైతుల జీవితాలతో చెలగాటం ఆడతాయి ప్రభుత్వాలు నియంత్రణల ద్వారా, చట్టాల ద్వారా. ఒక పక్క సబ్సిడీలు ఇస్తూ ఉంటారు, ఇంకో పక్క అమ్ముకోనియరు, ధరలు పెరగనివ్వరు, మార్కెట్ శక్తులను పనిచేయనియరు. అసలు మామూలు అరాచకంగా ఉండదు. And in that context is what I was showing this article that came in దేంట్లో వచ్చిందండి ఇది, ఫోర్డా, బిజినెస్ వీక్, బ్లూంబర్గ్ అండ్ బిజినెస్ వీక్. Rotting rice in India fuels discontent about Modi's policy. Chhattisgarhలో as of last September, about 3 million metric tons of unprocessed rice was in storage in Chhattisgarh alone. ఒక ఛత్తీస్గఢ్లోనే 3 మిలియన్ టన్నులు. ఇమేజెస్ ఆఫ్ డీకేయింగ్ రైస్ హ్యావ్ గాన్ వైరల్ ఆన్ సోషల్ మీడియా. ఏమంటే ఈ వడ్లు మీరు ఏవైతే చూస్తున్నారో, ప్రభుత్వం రైతుల దగ్గర ప్రజల డబ్బుతో కొని వాటిని సరిగ్గా స్టోర్స్ చేయలేక, చేయాల్సిన ఫెసిలిటీస్ లేక 10,000 కోట్ల రూపాయలు తగలబడతారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, పంజాబ్లో, హర్యానాలో ఇట్లాంటి రాష్ట్రాలలో వరి, దాంతోపాటు గోధుమలు పండించే రైతులు దగ్గర కొని నిల్వ ఉంచి దే wreak havoc on the entire market. And India is one of the largest producers in the world and the largest exporter of rice. And so following last year's successful monsoon growing season, Modi's government in September relaxed some of the restrictions. అయితే in May 2022, to keep domestic prices in check and ensure a steady supply for a program that provides free grain for 800 million people, Prime Minister Narendra Modi began imposing restrictions on food exports, at first banning shipments of wheat and later adding curbs on rice and sugar. అంటే ముందు గోధుమల మీద ఆంక్షలు ఆరు నిషేధాలు పెట్టి ఎగుమతుల మీద, దాని తర్వాత బియ్యం, పంచదార మీద కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత 2023లో కొంత ఎత్తేసారు. పంట బాగా వచ్చిన తర్వాత రిలాక్స్ సమ్ ఆఫ్ ద రెస్ట్రిక్షన్స్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ చేంజ్ బీయింగ్ an end to the export ban on non-basmati white rice introduced in July 2023. ఇట్లా ఒకసారి పెంచుతారు, ఒకసారి తీసేస్తారు, ఒకసారి ఉంచుతారు, ఒకసారి తీసేస్తారు. రైతుల జీవితాలతో చెలగాట, అడ్డగోలు. ఇదే కాదు, పామాయిల్ ఒక దశలో విపరీతమైన ధర, దిగుమతులన్నీ నిషేధించడం జరిగింది. ఏది, డొమెస్టిక్ని ఎంకరేజ్ చేస్తామని. మళ్ళీ దిగుమతులు అందరు పెంచిన తర్వాత దిగుమతులు అనుమతిస్తారు. అండ్ ఇట్ జస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఇట్ wreaks havoc on farmers who don't know what to do. And this is what Sharat Joshi was talking about, and this is why we also say is, ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోకుండా మార్కెట్లను పనిచేయనిస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ యువర్ ప్రైసెస్ విల్ బి స్టడీ, బికాస్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కమోడిటీస్ మార్కెట్ విచ్ కీప్స్ ద మార్కెట్ ప్రొడక్షన్ వెరీ స్టడీ ఇన్ ఎ స్టడీ స్టేట్. కమోడిటీస్ మార్కెట్ అనేది ఇట్స్ అ కాంప్లెక్స్ థింగ్. అగైన్ ఇట్స్ నాట్ సంథింగ్ వీ కెన్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ హియర్ ఆన్ ద షో. కొన్నిసార్లు ఈ ప్లాట్ఫామ్ అనుకూలంగా ఉండదు అట్లాంటివి చెప్పడానికి. ఓకే, మీకు తెలిసిందే రతన్ టాటా చనిపోవడం జరిగింది నిన్న మొన్నను. హీస్ బీన్ ఎ వెరీ టాల్ ఫిగర్. టాటా గ్రూప్ ఈజ్ అ హ్యూజ్ కంపెనీ ప్రపంచంలోనే, దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఉన్న అతిపెద్ద కంపెనీలో ఒకటి. ఐ థింక్ ఇట్ ఈస్ దేర్ ఇన్ టాప్ 100 కంపెనీస్. And look at the businesses it is in. Okay, he's a great man, the company is a great company, and Farsis in India have done some phenomenal work, and Ratan Tata is one of those great people who have done, who have contributed immensely భారతదేశ ఎకానమీకి, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి. వ్యాపారం మరీ అడ్డగోలుగా, మరీ జనాలను దోచుకుంటూ, ప్రభుత్వాలను అడ్డుపెట్టుకుంటూ, అదాని అందాని టైప్లో చేయకుండా
ఏంటి సోషలిస్ట్ దేశం, ఇప్పటికీ యూనో చట్టాలు మన 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 కదలికలను కంప్లీట్ ఇట్లా సంఖ్యలు వేసి ఏమి చేయకుండా అడ్డుకునే దేశంలో సరే కొంత అందరూ చేస్తుంటారు లేదు, కానీ ఉన్నంతలో కొంచెమైనా మోరల్ వాల్యూస్ తోటి వ్యాపారం చేసిన వాళ్ళు టాటా కంపెనీ ఒకటి, దానికి రతన్ టాటా ముఖ్య కారణం. తన జీవన శైలి కూడా, అతను జీవించిన విధానం కూడా 10 మందికి ఇన్స్పైరింగ్గా జీవించాడు. తనకు చేతనైనంత మంచి చేసే ప్రయత్నం, 10 మందికి ఉపయోగపడే ప్రయత్నం, మరీ ఎట్లా చెప్పను గాడీ లైఫ్ స్టైల్ కాదు. ఓ 4 రోల్స్ రాయిస్లు, ఈ అంబానీలాగా అంబానీ పెళ్ళిళ్ళు అంబానీ లైఫ్ స్టైల్ లాగా కాకుండా కాస్త ఈ లివ్డ్ ఎ డీసెంట్ లైఫ్ విచ్ లాట్ ఆఫ్ పీపుల్ రెస్పెక్టెడ్. అట్లా ఉండాలని నేనేం అనట్లేదు. మీరు కష్టపడి సంపాదించుకుంటే మీకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు. దిస్ నో బట్ ఐ హ్యావ్, అంటే యాజ్ అ క్యాపిటలిస్ట్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. న్యాయంగా ప్రజల అవసరాలు తీర్చి మీరు ఏమైనా ఉత్పత్తి చేసి వాళ్ళకి అమ్మి 10 రూపాయలు సంపాదిస్తే గుడ్ ఫర్ యూ. యూ స్పెండ్ యాజ్ యూ విష్. రోల్స్ రాయల్స్ కొనుక్కుంటారో ప్రైవేట్ జెట్లు కొనుక్కుంటారో మీ ఇష్టం. ఎందుకంటే మీరు అమ్మిన వస్తువులు ఆల్రెడీ సమాజానికి సేవ చేస్తాయి. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి మీరు ఎక్కువ ఇచ్చారు మీరు తీసుకున్న దానికంటే, సో యు ఆర్ ఎంటైటిల్ టు ఇట్. బట్ ఎనీవే, ఈ టాటా గ్రూప్ బిజినెస్ ఎంపైర్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, ద నెంబర్ ఆఫ్ బిజినెసెస్ దే హ్యావ్ బీన్ ఇన్ డ్యూరబుల్స్, ఫైనాన్స్, automotive, telecom and media, lifestyle, food and beverages, technology, retail and e-commerce, travel, infra, metals and aerospace. ఇన్ని వ్యాపారాల్లో ఇవి ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ బిజినెసెస్ అండ్ దిస్ పిక్చర్ అపారెంట్లీ ఈజ్ నాట్ కాంప్రిహెన్సివ్ ఆర్ కంప్లీట్. ఇండియాలోనే మనం ఎక్కువగా వింటాం కంగ్లామరేట్ అని. అమెరికాలో నాకు ఈ కంగ్లామరేట్ అనేది అసలు ఎప్పుడు వినిపించలేదు. ఇండియాలో రిలయన్స్ ఉన్నారనుకోండి 100 రకాల బిజినెస్లు చేస్తారు. సరే అదానీలు కొంచెం మెరుగు. హౌ డూ దీస్ పీపుల్ డూ సో మెనీ బిజినెసెస్? నౌ దట్ లెట్స్ టేక్ ఎ స్టెప్ బ్యాక్. మనిషి బై డిజైన్ మన జీన్స్లో, మన జన్యు కణాల్లో స్పెషలైజేషన్ ఈజ్ బిల్ట్ ఇన్ టు ఇట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డివిజన్ ఆఫ్ లేబర్. మనందరం ఒకటే తరహా పని చేయం. మన ఇంట్రెస్ట్ తోటో, మన తల్లిదండ్రుల ప్రోద్బలంతోటో, మనం జీవించే వాతావరణం మూలంగానో ఒకరు ఆటో నడుపుతాడు, ఒకడు కారు నడుపుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒకడు వ్యవసాయం చేస్తాడు, ఒకరు పత్రికలు నడుపుతారు, ఒకరు టీవీ ఛానల్ నడుపుతుంటారు. రకరకాల పనులు. అండ్ వీ ట్రై టు గెట్ గుడ్ ఎట్ వన్ ఆఫ్ దోస్ స్పేసెస్. మనిషికి ఇతర జంతువులకి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్. మనం చేసే పని ఒక చిన్న పాత్ర పోషిస్తాం మనం. ఇవాళ హైదరాబాద్లో ఒక 25-30 సంవత్సరాలుగా బతుకుతున్న మనిషిని తీసుకుపోయి మీరు అడవిలో వదిలేయండి, వారం రోజుల్లో చచ్చిపోతాడు. ఎందుకు? ప్రపంచంలో అత్యంత సంపన్నుడు తీసుకోండి, ఐ డోంట్ నో, ఈలాన్ మస్క్ ఈరోజు అత్యంత సంపన్నుడు. ఆఫ్రికా దేశం నుంచి వచ్చాడుగా, సౌత్ ఆఫ్రికన్ ఈలాన్ మస్క్. తీసుకెళ్ళి నల్లమల్ల అడవుల్లో వదిలేయండి, ఒక 15 రోజుల తర్వాత రండి, నాకు అనుమానం బతుకుంటాడు. అత్యంత అమోఘమైన తెలివి, అత్యంత సంపన్నుడు. జెఫ్ బీజోస్నో, ఈలాన్ మస్క్నో, బిల్ గేట్స్నో, దీస్ ఆర్ సపోజ్ టు బి పినకల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ కదా. ఆర్ మొన్న నోబెల్ ప్రైజ్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పరిశోధన చేసేవాళ్ళు ఎందుకు బతకలేరు అడవిలో? తమకు కావాల్సిన తిండి పొయ్యి ఒక కుందేలు కూడా పట్టుకోలేరు, చిన్న మంట పెట్టలేరు, ఒకవేళ పట్టుకున్నా కాల్చుకొని తినటానికి. మంచినీళ్ళు, తాగటానికి నీళ్ళు, ఎందుకంటే అక్కడ అడవిలో నీళ్ళు తాగితే చచ్చిపోతాం మనం, ఆ మురికి నీళ్ళు తాగితే. మంచినీళ్ళు కూడా దొరకవు వాళ్ళకి, శుభ్రమైన మంచినీళ్ళు చేసుకోలేరు.
బట్టలు తయారు చేసుకోలేరు, వండటానికి గిన్నెలు తయారు చేసుకోలేరు, ఇల్లు కట్టుకోలేరు. వైల్డ్ యానిమల్స్, చిరుత పులుల నుంచి రక్షించుకోవడానికి, తమను రక్షించుకోవడానికి ఏం చేయలేరు. దే క్యాన్ డూ నథింగ్. A human being is a helpless animal. He lives based on others. We have created this division of labor. ఎట్లా తయారు చేసామంటే, ఒకడు నీళ్లు తయారు చేస్తాడు, ఒకడు పండిస్తాడు. మనం వంటలు వేసే 20 రకాలు, మనం వంటలు వేసే ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, ఆవాలు, జీలకర్ర, కూరగాయలు, బియ్యం, పప్పులు, అసలు ఎంతమంది, కొన్ని వేల మంది. మీరు ఒక అన్నం, ఒక కూర ఒక ప్లేట్లో పెట్టి తినాలంటే వేల మంది వుడ్ హ్యావ్ టచ్డ్ ఇట్. అండ్ దట్స్ డివిజన్ ఆఫ్ లేబర్ అండ్ దట్స్ కాల్డ్ స్పెషలైజేషన్. మనుషులు తమ అవసరాలని ముక్కలు 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 కోసేసి చిన్న చిన్న పనులు టాస్కులు చేసుకొని అండ్ ది ట్రేడ్ ఇచ్చిపుచ్చుకుంటారు. నేను బత్తాయిలు తయారు చేసి ఇస్తే 1000 రకరకాలే కొనుక్కోవచ్చు. పిల్లలకు చదువు చెప్పించుకోవచ్చు, స్కూల్ ఫీజు కట్టవచ్చు, బట్టలు కొనవచ్చు, పెట్రోల్ పోయించుకోవచ్చు. ఇన్ని రకాలు వస్తాయి. మీరు చేసే పని ఒకటి, 1000 రకాల వస్తువులు దాని మూలంగా మీకు వస్తాయి. దిస్ ఈజ్ డివిజన్ ఆఫ్ లేబర్, స్పెషలైజేషన్. దీనికి టాటా ఇండస్ట్రీస్కి సంబంధం ఏంటంటే, హౌ కెన్ ఏ కంపెనీ డూ సో మెనీ బిజినెసెస్? కంపెనీలు కూడా ఆర్ వెరీ స్పెషలైజ్డ్. పోటీ వాతావరణంలో మీరు చేసే వ్యాపారంలో మీరు బెస్ట్ అయితే తప్పితే మీరు మనుగడ సాగించలేరు. నష్టాలు వచ్చి కంపెనీ మూతపడుతుంది. ఓ మోటార్ సైకిల్ కంపెనీలు చూసుకోండి, ఒక 5-6 ఉంటాయి. ఆ 5-6లో కూడా 1-2 మంచి లాభాల్లో ఉంటాయి, మిగిలిన బొటాబొటిగా నడుస్తుంటాయి. ఎలక్ట్రానిక్స్ తీసుకోండి అంతే. ఫోన్లు తీసుకోండి, దెర్ ఇస్ యాపిల్, దెర్ ఇస్ శాంసంగ్, 50 రకాల ఫోన్ కంపెనీలు వచ్చాయి. నేను ఉద్యోగం చేసేటప్పుడు అమెరికాలో మోటరోలా రేజర్ వాజ్ లైక్ ఏ రేజ్. ఇప్పుడు ఐఫోన్ ఎట్లో రేజర్ అట్లా అప్పుడు ఆ రోజుల్లో. ఐ యూస్ టు వర్క్ ఫర్ ద రేజర్ డివిజన్ మొబైల్ డివైసెస్, షాంబర్గ్లో, ఇలినాయ్లో, షికాగో దగ్గర. సో ఇట్ వాజ్ వెరీ స్పెషలైజ్డ్. సో ప్రపంచంలో ఉన్న అతిపెద్ద 50 కంపెనీలు తీసుకుంటే ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎ కంపెనీ లైక్ టాటా. అన్ని స్పెషలైజ్డ్. ఒక్కటే తేడా కనిపించింది, కార్గిల్. కార్గిల్ కూడా టాటా తరహాలో లేదు ఇన్ని వ్యాపారాలు చేయటం. వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఈస్, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. టాటా లాంటి కంపెనీ ఇన్ని వ్యాపారాలు చేస్తుంది అంటే ఇతరులు స్వేచ్ఛగా వ్యాపారం చేయలేకపోతున్నారు. మన పన్నుల వ్యవస్థ కానీ, మన ప్రభుత్వ వ్యవస్థ కానీ, మన నియంత్రణలు, మన చట్టాలు, ఇన్ని వ్యాపారాలు ఎందుకు చేస్తుందంటే టాటా ఇతరులు వ్యాపారంకి పోటీకి రాలేకపోతున్నారు. యూ కెనాట్ స్పెషలైజ్ ఇన్ సో మెనీ బిజినెసెస్, యూ కెనాట్. అది జరిగింది అంటే బాగా డబ్బున్నోడు, పరపతి ఉన్నోడు మాత్రమే ఈరోజు వ్యాపారాలు చేయగలరు. సామాన్యులు ఒక మంచి ఆలోచన వచ్చి వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసి విస్తరించడం చాలా కష్టం, అసాధ్యం అనట్లేదు, చాలా కష్టం అని టాటా గ్రూపే తప్పు చేసింది అనట్లేదు. మన వ్యవస్థలో లోపం ఉంది, స్ట్రక్చరల్ ప్రాబ్లం ఉంది అన్నది నా అభిప్రాయం. అండ్ దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్ ఎకానమీ. రిలయన్స్ ఈజ్ ఆల్సో ద సేమ్. ఇవాళ విద్యా సంస్థలు తీసుకోండి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి చూసుకోండి. విద్యావంతులు, ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కాదు కాలేజీలు పెట్టేది.
విద్యా వ్యాపారం చేయటానికి నేను చాలా పెద్ద చదువులు చదువుకున్నా, చాలా చక్కటి చదువులు చెప్పగలను అని వచ్చేవాళ్ళు కాదు. నేను కేంద్ర ప్రభుత్వంలో వ్యవస్థలను మేనేజ్ చేయగలను, ప్రభుత్వాధికారులకు లంచం ఇచ్చి నడిపించగలను అన్న రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబీకులు, ఆ రాజకీయాలతో కనెక్షన్ ఉన్న వ్యాపారస్తులు మాత్రమే నడుపుతున్నారు. అండ్ దట్ ఈస్ అ ప్రాబ్లం. మన దేశం ఎందుకు వెనకబడి ఉంటుంది అంటే, దిస్ ఈజ్, మీరు ఆనియన్ పీల్ చేస్తున్నట్లు పీల్ చేస్తూ వెళ్తే దట్ ఈస్ హౌ యూ విల్ నోటీస్. అమెరికాలో చాలా మంచి ఉంటాయి. ఇట్స్ ఫనీ ఐ థాట్, బట్ అమెరికన్ కంపెనీస్ నుంచి చాలా మంచి నేర్చుకోవచ్చు మనం. ఐ డు నాట్ డినై ఇట్. ఏంటండి కదిలియారంటే అయిపోతుంది. నో, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. విచ్ వన్ ఈజ్ ఇట్? ఐ డోంట్. ఎనీవే, ఉండివ్వండి. మనం అమెరికా కానీ ఇతర పశ్చిమ దేశాల నుంచి కానీ మంచి తక్కువ చెడు ఎక్కువ నేర్చుకుంటుంటాం. వాళ్ళకి చాలా రకరకాల పిచ్చలు. అసలు ఏం పిచ్చి అసలు అబౌట్ దట్ వోక్. మా వాడు మొన్నే వెళ్ళాడుగా అమెరికాకి. సో 18 సంవత్సరాలు కాబట్టి మొదటిసారి ఓటింగ్ వస్తుంది. మొదటిసారి ఓటింగ్ వచ్చే వాళ్ళని అందరినీ అక్కడ, ప్లస్ అది స్వింగ్ స్టేట్ నార్త్ కెరళైనా స్వింగ్ స్టేట్ కాబట్టి ఇంకా బాగా గట్టిగా ఉంటుంది ప్రచారం. కాలేజీలో పోయిన మొదటి వారంలోనే రిజిస్టర్ చేయించారంట ఓట్కి. ఫస్ట్ టైం ఓటర్ కాబట్టి ఈ నీడ్స్ టు రిజిస్టర్. ఓటుకి మొదటిసారి రిజిస్టర్ చేయిస్తే మొన్న ఎప్పుడు వస్తుంటే ఎవరో ఒక సర్వే పట్టుకొని వచ్చారంట ఆన్సర్ చేయమని. వాడు ఇంత పొడుగు గడ్డం వేసుకొని, గడ్డము మీసాలు మొత్తం బొచ్చు అంత ఉందంట, స్కర్ట్ వేసుకొని ఉన్నాడు. ఈజ్ అ క్రాస్ డ్రెస్సర్, ఆడ మనుషుల బట్టలు వేసుకొని. నౌ ఐ హ్యావ్ నథింగ్ అగెయిన్స్ దెమ్. ద ప్రాబ్లమ్ హియర్ ఈజ్ ఇట్ ఈస్ గోయింగ్ అ లిటిల్ టూ ఫార్. ఇవాళ అమెరికాలో కంపెనీల్లో మీ పేరు పెట్టి కింద యూ షుడ్ రైట్ హౌ యూ వాంట్ టు బి అడ్రస్డ్. హీ, షీ, దెమ్, జర్, హర్, బర్, గర్ అని రకరకాల జెండర్స్. ఆడ మొగ కాదు, ఇప్పుడు 26 జెండర్లు ఉన్నాయంట. ఇది తీసుకెళ్ళి పసిపిల్లలకు కూడా నేర్పించడం మొదలుపెట్టారు. స్కూళ్ళల్లో కరిక్రమంలో ఉండాలంటారు. అసలు గందరగోళం పరిస్థితి. అగైన్ గతంలో ఏంటి అంటే, ఈ హోమోసెక్షువల్స్ కానీ LGBTQ+ అండ్ ఇంకో ఆల్ఫబెట్స్ కమ్యూనిటీలో దే వర్ డిస్క్రిమినేటెడ్, వివక్షకు గురయ్యేవాళ్ళు. వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా, వాళ్ళని నీచంగా చూస్తూ, వాళ్ళ మీద దాడులు చేస్తూ, రకరకాల ఇబ్బందులకి, కష్టాలకు గురి చేసేవాళ్ళు. అది చాలా తప్పు. వాళ్ళు కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఇప్పుడు అది హక్కు నుంచి ఇట్ హెస్ బికమ్ మిలిటెంట్ యాక్టివిజం. అండ్ దట్ హెస్ బికమ్ ఎ హ్యూజ్, ఐ థింక్ ఇట్ ఈస్ నౌ క్రాసింగ్ ద లైన్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బిగ్ బాస్లో గాడిదని వాడారంట. ఐ డోంట్ నో, బట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ అంట. సెట్స్లో గాడిదను ఉంచడంపై పీటా ఇండియా, పెటా అంటున్నారు, పీటా అనేది అగైన్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈ వెస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చిన దరిద్రం ఇది. మంచి తక్కువ, చెడు ఎక్కువ దిగుమతి చేసుకుంటాం. దట్ ఈస్ అ ప్రాబ్లం. మనం భారతీయులు కూడా అమెరికాకు పోయి సోషలిజం ఎక్స్పోర్ట్ చేస్తారు అమెరికాకి. అసలు నాకు వింతగా ఉంటుంది వాళ్ళని చూస్తే. అక్కడి నుంచి పోయి మా రావుడిని ఏమనొద్దు, మా దేవుడిని ఏమొద్దు అని అమెరికాలో అంటుంటారు వాళ్ళు. దట్ కంట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్. ఎవరిని ఏమైనా ఎన్నన్నా అనుకోవచ్చు. బట్ ఎనీవే, పీటా ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసి గాడిదను అక్కడి నుంచి తొలగించాలని కోరింది. ఈ మేరకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి బుధవారం లేఖ రాసింది. గాడిదను బిగ్ బాస్ సెట్స్లో ఉంచడంపై ప్రజల నుంచి తమకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అందులో పేర్కొంది. మీ పలుకుబడిని ఉపయోగించి రియాలిటీ షో నిర్మాతలు ఒప్పించండి, గాడిదను సెట్స్ నుంచి తొలగించండి. అంటే ఈ గాడిదకి ఇబ్బంది జరుగుతుంది, గాడిదకి కష్టమవుతుంది, గాడిదని మీరు అబ్యూజ్ చేస్తున్నారు. అసలు ఆ గాడిద ఎంత చక్కగా, ఎంత శుభ్రంగా, ఎంత సంతోషంగా ఉందో. బిగ్ బాస్ షోలో గాడిదని పెడితే ఏం కావాలండి గాడిదకి? 3 పూటల శుభ్రంగా తిండి కావాలి. దానికి దొరుకుతుందిగా. పాపం దాని ఆనందాన్ని ఎందుకు చెడగొట్టడం? దీన్నే అత అంటాం.
అతి చేయి దాటిపోతే ఇట్లాగే ఉంటుంది. ఎనీవే, సో వీటనే కాదు ఇంకా చాలా ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఉంది, ఇంకా రకరకాలు. సేవ్ ద బేర్స్, సేవ్ ద వరల్డ్, సేవ్ ద ఓషన్స్, సేవ్ ద ట్రీస్. జగ్గి వాసుదేవ్ ఐ థింక్ సేవ్ సాయిల్. ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. ఎందుకు తిరిగి వచ్చాడో తెలియదు, ఏం సేవ్ చేశాడో మనకు తెలియదు. సో ఇవన్నీ చాలా ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే, లాస్ట్ ఇష్యూ జాతీయ వార్తల్లో కన్సర్న్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, భావ ప్రకటన స్వేచ్ఛ. మన రాజ్యాంగం భారతీయులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిన ఇవాళ నా అభిప్రాయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ మీద సరైన అవగాహన లేదు. ఇప్పుడు తిరుపతి గుడి ఉంది. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రేమ్వర్క్. తిరుమలలో అన్యమత ప్రచారం చేయటానికి అనుమతి లేదు. తిరుమలలో అన్యమత ప్రచారం అంటే క్రిస్టియన్ బైబిల్ పట్టుకొచ్చి తిరుమలలో నిలబడి, తిరుపతి కాదు తిరుమలలో నిలబడి తిరుమలకు వచ్చే హిందూ భక్తులకి అన్యమత ప్రచారం చేయడానికి వీలు లేదు అని తిరుమల తిరుపతి దేవస్థానం చాలా స్పష్టంగా వాళ్ళ ఆధీనంలో ఉన్న తిరుమల మీద ఇది పాస్ చేసింది. వాళ్ళ రెజల్యూషన్స్ అంటారా, వాళ్ళకి అక్కడ ఉన్న స్థానిక చట్టం అంటారా, వాటెవర్. దాంతోపాటు అన్యమతస్థులు తిరుమలకు వస్తే సంతకం పెట్టాలి, నేను దేవుణ్ణి నమ్ముతున్నామని. మరి ఏముంటుంది అక్కడ, నాకు సంతకం పైన ఏముంటుంది నాకు తెలియదు. బట్ లెటస్ సే నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను పెట్టాలి. ఇందులో భావ ప్రకటన స్వేచ్ఛ ఎక్కడుంది? లేదు కదా. ఏముంది అక్కడ? ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ రైట్. తిరుమల తిరుపతి దేవస్థానం మా ఆధీనంలో ఉంది, మా ఆస్తి, ఇక్కడ మేం చేస్తాం చట్టాలు అన్నారు. అండ్ దిస్ ఈజ్ వేర్ ఐ థింక్ కోర్ట్స్ హ్యావ్ గాన్ రాంగ్ ఇన్ ద కేస్ ఆఫ్ శబరిమల ఆల్సో. వేరు మహిళలు రానివ్వమని వాళ్ళు చేసుకుంటే కోర్టులు అనవసరంగా జోక్యం చేసుకున్నాయి. అది శబరిమల దేవస్థానం వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. బట్ ఎనీవే, ఐఎమ్ డైగ్రెసింగ్. So the point I'm trying to make is, which is what libertarian, especially Rothbard argues and others also argue, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేదు. కేవలం ఆస్తి హక్కులు ఉన్నాయి. మీ గుడి ఉంది, ఈ గుడి మీ ఆస్తి, ఈ గుడిలో మీరు చెప్పినట్లే జరగాలి. ఒక మస్జిద్ ఉంది అంటే మక్కా మస్జిద్ ఉంది హైదరాబాద్లో, అక్కడ పోయి నేను భగవద్గీత చదువుతూ ముస్లిమ్స్ అందరిని కన్వర్ట్ చేస్తాంటే లేదు. మస్జిద్ వాడు నిర్ణయిస్తాడు అక్కడ ఏం జరగాలి, అది వాళ్ళ ప్రాపర్టీ. అట్లాగే చర్చి, ఇది మంచి ఉదాహరణలు. నో ద సేమ్ ప్రిన్సిపల్ షుడ్ బి ఎక్స్టెండెడ్ అక్రాస్ ద బోర్డ్. మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లో మీరు ఎవరినైనా ఎన్ని మాటలైనా అనుకోండి. మీ ఇంట్లో నన్ను ఎట్లా తిడతావు, మీ ఇంట్లో నీ ఇంట్లోకి వచ్చి నిన్ను బూతులు తిడితే దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు. నా ఇంట్లో నేను నిన్ను ఎన్ని మాటలైనా అనుకుంటా, నువ్వెవరు అంటానికి? నౌ కీప్ ఎక్స్టెండింగ్. యూ గో టు ఏ ఫంక్షన్ హాల్, ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నారు, ఒక కన్వెన్షన్ సెంటర్ రెంట్కి తీసుకున్నారు. తీసుకొని మీకు తెలిసిన వాళ్ళని 1000 మందిని పిలిచారు. పిలిచి వేరే వాళ్ళని పిచ్చి పిచ్చిగా తిట్టారు ఇతర మతాలని. ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ అఫేర్. కన్వెన్షన్ హాల్ యజమాని, కన్వెన్షన్ హాల్ అద్దెకు తీసుకున్నవాడు, కన్వెన్షన్ హాల్కి వచ్చిన వాళ్ళు, అది వాళ్ళ వ్యక్తిగతం. దిస్ ఈజ్ ద ఫ్రేమ్వర్క్ టు వర్క్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అయితే దీంట్లో ఉన్న ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వ ఆస్తులు, రోడ్లు, పార్కులు, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ ఓనర్షిప్లో ఉన్న బీచ్లు, వీటిని ఎవరు నిర్ణయించాలి? అక్కడ మాత్రం వాట్ పీపుల్ లైక్ అస్ ఈస్ గివ్ మ్యాక్సిమం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు రోడ్డు ఉందండి, మీ ఇంట్లో మీరు నగ్నంగా ఉంటారు, రోడ్డు మీద నగ్నంగా తిరుగుతా అంటే కొన్ని పరిమితులు ఉండాలి. ఎందుకంటే ఇట్స్ ఎ పబ్లిక్ స్పేస్. మీ ప్రైవేట్ స్పేస్ అయితే ఏమన్నా చేసుకోవచ్చు మీ ఇంట్లో.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేది మన ఇవాళ సొసైటీలో 100% ప్రైవేట్ అయితే అసలు ఇష్యూస్ లేవు. However, what we advocate is give maximum liberty, is what we say. And here is a woman, బెంగళూరులో CEO అనురాధ తివారీ. మరి ఈవిడ ఏం సీఈఓనో దేనికి సీఈఓనో నాకు తెలియదు. ఈవిడ తన కారు మీద బ్రాహ్మిన్ జీన్స్ అని ఇట్లా పెట్టుకొని కనిపిస్తాం, చూసారుగా. Is once again making headlines for her controversial Brahmin jeans remarks. This time shared images depicting her car stamped with Brahmin jeans stickers. Just got my car stamped with Brahmin jeans, born of wisdom, built on strength, and a torch bearer of Hinduism. Proud to be a Brahmin. అని ఆమె కార్ మీద పెట్టుకుంది. Now, నా అభిప్రాయంలో యూ షుడ్ ఎలావేట్. మీకు అది చూసి కొంత జుగుప్సగలగవచ్చు, నచ్చకపోవచ్చు. ఇటువంటి ఉన్మాదం మీరు నిషేధిస్తే మాయమైపోదు. ఇట్ విల్ జస్ట్ గో అండర్ గ్రౌండ్. ఇట్లా తెలిస్తే అన్న 10 మంది చూస్తారు, 10 మంది విమర్శిస్తారు, ఇంకో 10 మందికి సిగ్గుగలిగే విధంగా జరుగుతుంది. అట్లీస్ట్ పబ్లిక్లో దెర్ విల్ బి టాక్. బట్ అగైన్ ఇఫ్ షీ ఈజ్ ఆన్ ద రోడ్, నేను ప్రభుత్వానికి కొంతవరకు రెగ్యులేట్ చేసే హక్కు ఉంటుంది. బట్ మై వ్యూ ఈజ్ ఎలవేట్, మ్యాక్సిమం ఎలవేట్. నౌ హియర్ ఈజ్ అనదర్ వన్. ఒక వ్యక్తి పాకిస్తాన్ని పొగిడినందుకు ఉత్తరప్రదేశ్లో జైల్లో వేశారట. ఆసిఫ్ షా, ఏ బైరేలీ ఆటో మెకానిక్, was arrested Monday and jailed next day for allegedly praising Pakistan and making anti-India remarks in a video that his friends uploaded on social media. The action came on the basis of 2 police complaints. ఏంటి, భారతదేశాన్ని విమర్శించకూడదా? భారతదేశంలో తప్పులు జరగలేదా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానానికి వ్యతిరేకంగా పార్లమెంట్ తలుపులు మూసేసి, టీవీ ఛానళ్ళు బంద్ చేసి, ఎంపీలను దాదాపు కొట్టి రాష్ట్రాన్ని విభజించలేదా? ఈ దేశంలో దుర్మార్గాలు జరగలేదా? దేశాన్ని విమర్శించకూడదు అంటే ఎట్లా? అండ్ దిస్ వాట్ ఐఎమ్ సేయింగ్, దెర్ షుడ్ బి లాట్ ఆఫ్ లీవే. అండ్ ఇతను ఏం చేశాడు? ఈ అప్లోడెడ్ ఎ వీడియో అగైన్. See what you say, what people say, నేను చేసే కార్యక్రమము ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ అరీనా అంటారు. నో, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పబ్లిక్ అరీనా. ఎస్, ఇట్ ఈస్ ఇన్ ట్విట్టర్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. నా అకౌంట్లో ఉంది. మీకు నచ్చితేనే మీరు చూస్తారు, మీకు నచ్చకపోతే మీరు మూసేస్తారు. నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడకండి. నేను బలవంతం చేయలేదు ఎవరిని చూడమని. నేను స్వచ్ఛందంగా చేస్తున్నాను, మీరు స్వచ్ఛందంగా చూస్తున్నారు. డన్. వై పుట్ ఎనీ రెస్ట్రిక్షన్స్? ఇష్టం లేని వాళ్ళు చూడకూడదు. పాకిస్తాన్ని పొగట్టడం నేరం ఏంటి? ఇండియాని దూషించడం నేరం ఏంటి? దేశాల్లో మార్పు ఎక్కడొచ్చుద్ది? దేశం తప్పుదారిలో పోతుంటే విమర్శించకపోతే దేశాలు ఎట్లా బాగుపడతాయి? అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్, ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హ్యాస్ టు బీ మ్యాక్సిమం. అట్లాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆఫ్ గోవా అనుకుంటా, ఏంటండి ఇవి ఎట్లా అందించాలి? నో, నాట్ దిస్. నాట్ దిస్. ఓకే, ఎనీవే I'll work with what I can. Okay, fine. Goa RSS chief, protests in Goa ignited by former RSS state chief Subhash Velinkar's controversial remarks about Saint Francis Xavier eased Sunday as police expanded their search across the state and neighboring Maharashtra to catch the accused, who has remained untraceable since Friday. Velinkar allegedly called for a DNA test
of the relics of Saint Francis Xavier, revered as the patron saint of Goa and affectionately known as Goencho Saib. North Goa SP Akshat Kaushal said Wellinkar ignored a second police notice issued Sunday to join the probe. క్రిస్టియానిటీని విమర్శించాడంట వాళ్ళ సెయింట్ని. కాబట్టి ఎవ్రీబడి ఈజ్ అఫెండెడ్ అబౌట్ ఎవ్రీథింగ్. దిస్ వాట్ ఐఎమ్ సెయింగ్. దిస్ అనదర్ వీడియో వచ్చిందా రాలేదా? ఐ హవ్ డన్ ఎ వీడియో ఆన్ వచ్చింది. ఎక్కడ పోయింది అది? ఐ ప్లే ఇట్ ఫర్ యూ నౌ. యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ టైమ్ టు ప్లే ఆన్ పవన్ కళ్యాణ్, వేర్ ఐఎమ్ సేయింగ్. ఎక్కడున్నాడండి పవన్ కళ్యాణ్ వీడియో? లేదా? ఉంది ఇక్కడ, రెడీ. సో జస్ట్ వాచ్ దిస్ వీడియో అండ్ ఐల్ కమ్ బ్యాక్. ముస్లిమ్స్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మనం ప్రపంచవ్యాప్తంగా రాడికల్ ఇస్లాంతో వేగలేక దేశాలు విలవిలలాడిపోతున్నాయి. ఇందులో ముస్లిం దేశాలే అధికం. పవన్ కళ్యాణ్ గారు, మీరు అతివాద ఇస్లాం ని పొగడటం విడ్డూరం. రామాయణ విషవృక్షం అన్న పుస్తకాన్ని ప్రచురించిన దేశం మనది. అమెరికన్లకు వాళ్ళ జాతీయ జెండాను కాల్చే హక్కు వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చింది. ఫ్రాన్స్ లో చార్లీ హెబ్డో అనే పత్రిక ముహమ్మద్ ప్రాఫిట్ మీద కార్టూన్ ప్రచురించింది. ముస్లిం ఉగ్రవాదులు ఆ కార్యాలయం మీద దాడి చేసి 12 మందిని చంపారు. అయినా సరే తమకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని నిరూపించుకోవడానికి అవే కార్టూన్లని ఆ పత్రిక రెండోసారి ప్రచురించింది. మన మతాన్ని, మన దేవుళ్ళని మనం గౌరవించుకోవచ్చు, కానీ ప్రపంచంలో ఎవరు కూడా నా మతాన్ని అవమానించొద్దు అంటే మనం అతివాద ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ అవుతాం. కాదు, నా మతాన్ని విమర్శించడం, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మితవాద ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా అవుతాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇస్లాం ని మితవాదం వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, కానీ హిందూయిజం ని అతివాదం వైపు తీసుకెళ్లడం సబబు కాదు. అది ఎందుకు ప్లే చేశాను అంటే, చార్లీ హెబ్డో అనే పత్రిక మొహమ్మద్ ప్రాఫిట్ మీదనే కార్టూన్ వేసింది. ఆ పత్రిక మీద దాడి చేసి పత్రిక కార్యాలయం మీద కార్టూన్ గీసిన వాళ్ళతో సహా అక్కడ పనిచేసే సిబ్బందిని 12 మందిని చంపారు. దే రీప్రింటెడ్ ద సేమ్ కార్టూన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. ఎందుకు అంటే దే ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు షో మన మతాన్ని మనం గౌరవించుకోవచ్చు. ప్రపంచంలో అందరూ నా మతాన్ని గౌరవించాలి, నా మతాన్ని విమర్శించవద్దు అనేది ఇట్ ఈస్ ఎ వెరీ ప్రిమిటివ్ థాట్. ఇందాక చెప్పినట్లు ఈ ఆర్ఎస్ఎస్ చీఫ్ కానివ్వండి, ఆర్ ఇంకో బ్రదర్ అనిల్ కుమార్ కానివ్వండి, ఆర్ కేఏ పాల్ కానివ్వండి, ఆర్ ఇంకొక ఇమాం కానివ్వండి, ఇతర మతాన్ని విమర్శిస్తే విమర్శించనివ్వండి. మీకు చేతనైతే ప్రతి విమర్శ చేయండి, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ప్రతి విమర్శ చేయండి. అసలు విమర్శించొద్దు, విమర్శిస్తే మిమ్మల్ని బొక్కలో దోస్తా అంటే ఎట్లా? అప్పుడు మనం ఆఫ్ఘనిస్తాను, ఇరాన్ అవుతాం. దట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్ ఐ వాజ్ మేకింగ్. నో, మన చట్టాల్లో, మన రాజ్యాంగంలోనే ఉంది సమస్య. లోపం మన చట్టాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి. మన రాజ్యాంగం మారాలి. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మీరు మాట్లాడే మాటల మూలంగా మత కలహాలు జరిగితే, మీరు మాట్లాడే మాటల మూలంగా మత కలహాలు జరిగితే మిమ్మల్ని శిక్షించే హక్కు ఉందంటుంది. మీకు పూర్తి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటుంది భారత రాజ్యాంగం. అంటూ మళ్ళీ కింద కండిషన్ పెడతారు. అరే, నేను మాట్లాడింది నచ్చకపోతే నువ్వు మానే వినటం. లోపం మన రాజ్యాంగంలోనే ఉంది, లోపం రాయటంలోనే. నేను మాట్లాడే మూలంగా నువ్వు పోయి బస్సులు దగ్గర పెడితే నా తప్పు ఎట్లా అవుతుంది? నేను మాట్లాడేది ఇష్టం లేకపోతే వినటం మానే, లేకపోతే ప్రతి విమర్శ చేయి. నేను చెప్పిన దాంట్లో లోపం ఎక్కడుందో చెప్పు, దాన్ని సరి చేయి, 10 మందికి చెప్పు, టీవీ ఛానళ్ళకి పోయి చెప్పు, పత్రికల్లో రాయి, రోడ్డు ఎక్కి రాయి, సోషల్ మీడియాలో రాయి, నానా కూతలు కుయ్యి, నన్ను ఎట్లా అన్పాపులర్ చేయాలో చెయ్యి. కానీ నేను సెయింట్ ఫ్రాన్సిస్ని ఒక మాట అన్నాను, ప్రాఫిట్ని ఒక మాట అన్నాను, రాముడిని ఒక మాట అన్నాను, మీరు పోయి బస్సు లాగలు పెడితే నా నేరం అనటం అయ్యి అసలు ఇది ఏ విధంగా భావ్యమో నాకు తెలియదు. బట్ దిస్ ఈస్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో. బట్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి, అందరూ గౌరవించాలనటం భావ్యం కాదు. ఎనీవే, కమింగ్ టు ప్రాంతీయ వార్తల్లో, తెలంగాణలో
విల్ ర్యాప్ ఇట్ అప్ యాక్చువల్లీ. ఎంత అయిందంటే గబగబ పూర్తి చేసేస్తాను. లెట్స్ ఫినిష్డ్ ఆఫ్ ఇన్ లైక్ 10-15 minutes. తెలంగాణలో ప్రభుత్వం 15 సంవత్సరాల కన్నా పాత వాహనాలని స్క్రాప్ చేయడానికి దే ఆర్ గివింగ్ దీస్ ఇన్సెంటివ్స్. ఇట్ ఈస్ ఎ స్కామ్ టు మేక్ పీపుల్ బై న్యూ వెహికల్స్. ఇది భారత ప్రభుత్వం కూడా చేస్తుంది ఈరోజు. పాత వాహనాలు తీసేయాలి, పాత వాహనాల వల్ల కాలుష్యం. అరే శుభ్రంగా నడిచే వాహనాన్ని తీసేయమంటే డబ్బులు పెట్టి పన్నులు కట్టి అన్ని కట్టి కొన్నాం. ఎంత పెద్ద ఖర్చు ఒక వాహనం తీసేసి ఒక కారు తీసి ఇంకో కారు కొనాలంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఇట్స్ నాట్ సంథింగ్ పీపుల్ డూ ఇట్ ఆల్ ద టైమ్. ఇది 2024 2011లో కొన్నాను ఒక కారు, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 15 సంవత్సరాల కన్నా పాత కారు హోండా సిటీ మా ఫాదర్ది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. వై వుడ్ ఐ త్రో ఇట్ అవుట్? అండ్ గవర్నమెంట్స్ ఆర్ బ్రింగింగ్ ఇది. దీని వెనక ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ దిస్ కార్ కంపెనీస్ లాబింగ్ ద గవర్నమెంట్. కారు కంపెనీలు ప్రభుత్వం దగ్గర పోయి పాత కార్లు రోడ్ల మీద నడవనీయకండి అంటే తీసుకొని చేస్తారు వెనక నుంచి డబ్బు. ఎకానమీస్లో కార్స్ ఆర్ నాట్ సెల్లింగ్, ఇన్వెంటరీ ఈస్ బిల్డింగ్ అప్, అండ్ దట్స్ ఏ ఫ్యాక్ట్. ఆన్ ద నోట్ ఆఫ్ ఎకానమీ బీయింగ్ స్లో, this is where Revanth Reddy I think is going to get into a lot of trouble. Real estate registrations dropped 25% in the city. That's a huge drop for real estate. 25%. The number of registrations of immovable property, the real estate sector in the state capital region declined by around 25% in the last month when compared to corresponding period of the previous year. While 51,144 properties were registered in and around Hyderabad in September 2023, the same were reduced to 38,464 in September 2024. 51,000 నుంచి 30,000 అంటే dramatic drop, and that doesn't bode well. And this man is not trying to grow the economy. బార్ల మీద రైడ్లు, దుకాణాలు ముయ్యండి అంటాడు, చెరువులో నేను కూలగొడతాడు. ఇదెక్కడ కూడా వర్క్ ఆన్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్, వర్క్ ఆన్ బిల్డింగ్ మోర్ ఫ్లైఓవర్స్ అండ్ ఫ్రీవేస్ అండ్ అవుటర్ రింగ్ రోడ్స్ అండ్ మెట్రోస్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సేయింగ్ దాట్ ఈ వారం చదివిన వార్త కేబీఆర్ చుట్టుపక్కల ఫ్లైఓవర్స్ వేస్తున్నామని థ్యాంక్ గాడ్ అనుకున్నాను. దిస్ ఇస్ వన్ ఫెయిల్యూర్ ఆఫ్ కేసీఆర్ అండ్ కేటీఆర్ is to ignore the roads around KBR Park. Okay, that is good. మెట్రో తెచ్చారు, అది పెద్ద తుగ్లక్ మెట్రో ప్లాన్ లాగా ఉంది అది. బట్ ఎనీవే ఇట్ ఈస్ వర్క్. రీజనల్ రింగ్ రోడ్, దాంతోపాటు ఐ రెడ్ లాస్ట్ వీక్ దట్ తెలంగాణ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు గెట్ సమ్ బిగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో దీస్ ఆర్ ఆల్ గుడ్ థింగ్స్, దెర్ ఇస్ నో క్వశ్చన్. బట్ డ్యామేజ్ ఐ థింక్ దట్ రేవంత్ ఈజ్ అ క్లూలెస్ చీఫ్ మినిస్టర్ అనేది కొంత ఎస్టాబ్లిష్ అయింది. He has to work very hard to turn the tide around. రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ బీదవాళ్ళు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళకు పంపించడానికి సిగ్గుపడుతున్నారు అన్నారు. ఏం మాట చెప్పాడండి మహానుభావుడు. ఈ అన్ని తుగ్లక్ పనుల్లో ఇది ఒక చాలా మంచి మాట చెప్పాడు. ఇట్స్ అ గ్రేట్ అబ్జర్వేషన్. ఎవరు కూడా మా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పరు, ఎందుకంటే అంత దరిద్రంగా చస్తాయి స్కూళ్ళు. బీదోళ్ళకి దే ఫీల్ అషేమ్డ్, అవమానం ఫీల్ అవుతారు తమ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారంటే. ప్రభుత్వ స్కూళ్ళ టీచర్లు లక్షల రూపాయల జీతం, సాఫ్ట్వేర్ జీతాలు తీసుకుంటూ తమ సొంత పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళలో చదివించరు. 100 మందిలో 99, నా అనుమానం 100 మందిలో 99 మంది ప్రభుత్వ స్కూల్ టీచర్లు తమ పిల్లలని తమ చదువు చెప్పే స్కూళ్ళల్లో తమ పిల్లల్ని చేర్పించరు. 100లో 99. అసలు ధనికులు అయితే దాని దరిదాపుల్లో కూడా పోరు. మరి ఎవరికీ అవసరం లేని ఈ ప్రభుత్వ స్కూళ్ళ మీద 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తగలబెడుతున్నాం ఒక్కొక్క విద్యార్థి మీద. నేనెవరో ట్విట్టర్లో నేను 50,000 అంటే కరెక్షన్ పోస్ట్ చేశారు. జేపీ గారి ప్రసంగం ఎక్కడో ఆంధ్రాలో 70 నుంచి 80,000 మధ్యలో ఖర్చు పెడుతుంటే ఒక్కొక్క విద్యార్థి మీద, తెలంగాణలో ఇంకొక 10,000 తక్కువ, 65,000 70,000 ఖర్చు పెడుతున్నారు ఒక్కొక్క విద్యార్థి మీద. ఆ డబ్బులే విద్యార్థులకు ఇస్తే మీకు నచ్చిన స్కూల్లో చదువుకోండి అని చెప్పి
చెప్తే. I mean, there will be a revolution. No, our education system, like everything else, is there catering purely for the benefit of teachers. టీచర్ల సంక్షేమ సంఘం మన ప్రభుత్వ స్కూళ్ళు ఈ క్రమంలో 10 లక్షల చిన్నారుల జీవితాలు నాశనం అవుతున్నాయి. అండ్ ద స్కేల్ ఈజ్ మైండ్ బాగ్లింగ్, ద స్కేల్ ఆఫ్ డిస్ట్రక్షన్. అట్లాగే ఆర్టీసీకి కొత్త చైర్మన్ని నియమించారు. ఎందుకు నియమిస్తారో నాకు తెలియదు. ఒక చైర్మన్ ఉంటాడు, మళ్ళీ దానికి ఒక ఐఏఎస్ చైర్మన్ అంటేనేమో రాజకీయంగా అపాయింట్మెంట్, మళ్ళీ దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు నడిపించడానికి, మళ్ళీ దాన్ని చూడడానికి ఒక మంత్రి ఉంటాడు. ఏంటిది అసలు? జనాల డబ్బులతోటి విచ్చలవిడితనం పంచుకోవడమే డబ్బులు. సో ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ, ఆయన పేరు యూల్ సీ ఇట్ ఇన్ ద రీల్, నేను ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తా అంటాడు. ఆర్టీసీ అంతే, ఉద్యోగుల సంక్షేమ సంఘం. అయితే ఉద్యోగుల సంఘం అయితే మీకేం నష్టం వచ్చింది, మీకేం కష్టం వచ్చిందని మీరు అనొచ్చు. దాని మీద తగలబెట్టి ఆర్టీసీ 2021లో 2022లో 6,000 కోట్ల రూపాయలు నష్టం అంటే 6,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? 6,000 కోట్లు మీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, మనం కట్టే పన్నుల మీద వస్తాయి. ప్రతిరోజు పోయించుకునే లీటర్ పెట్రోల్ మీరు 100 రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ పోయిస్తే 50 రూపాయలు ఇస్తున్నారు ప్రభుత్వానికి. సబ్బు, షాంపూ, సోపు 18%, సిమెంటు 28%, కోకు, థమ్స్అప్ 40%, మద్యం 500%. ముక్కులు పిండి వసూలు చేస్తారు. ఇది కాకుండా ఇందాక నేను చెప్పాను గుప్త పన్ను, ఇన్ఫ్లేషన్, అదొక ట్యాక్స్ కనీసం 10-15% ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అవర్ మనీ. And here is the video I did on RTC, and I'll get to what the challenges of the private sector, but you just listen to it. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే తన ధ్యేయం అని ఆ సంస్థ నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకున్న కొనకళ్ళ నారాయణరావు గారు అన్నారు. బాధ్యతాయుతమైన ఈ యొక్క చైర్మన్ పదవిని నాకు ఇచ్చినందుకు నేను కష్టపడి పనిచేసి తగిన న్యాయం చేస్తాను. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేస్తాను. ఆర్టీసీ లాభాలు అనేది ఒక పెద్ద జోకు. కోట్లాది ప్రజల 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం తగలబెడుతూ కేవలం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కొరకు నడుస్తున్న సంస్థ ఆర్టీసీ. 2021లో ఆ సంస్థ ఎండి ఆర్టీసీ 6,000 కోట్ల రూపాయల నష్టంలో ఉందన్నారు. ఈ రోజు మారుమూల ప్రాంతాలకు ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తుంది ఆర్టీసీ కాదు, కారు చవక ప్రైవేట్ ఆటోలు. ప్రభుత్వాలు ఉదారంగా ప్రైవేట్ వాహనాలను, టాక్సీ సర్వీసులు నడుపుకొనివ్వాలి. మోటార్ సైకిళ్లు, కార్లు, వ్యాన్లు, బస్సులు అన్నిటినీ స్వేచ్ఛగా ప్రయాణికులను తమ గమ్యాలకు చేర్చనివ్వండి. ఆర్టీసీ బస్ స్టాండ్లు, బస్ స్టాప్లలో ప్రైవేట్ బస్సులను అనుమతించండి. ఈ పని చేస్తే కొంతకాలం తర్వాత అసలు ఆర్టీసీ అవసరమే ఉండదు. దాని మీద దారపోసే 1,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధాని అరికట్టవచ్చు. సో దట్ ఈస్ ఆర్టీసీ, వేర్ ఐఎమ్ సెయింగ్ ఏమంటే ప్రైవేట్ బస్సులు శుభ్రంగా నడుస్తున్నాయి, ఉదారంగా ఇచ్చేయండి. సి మాస్ ట్రాన్సిట్ ఈజ్ గుడ్. ఒక కార్లో ఒక మనిషి పోతే మంచిది కాదు కదా, అందరు చెప్తున్నారు. నేను ఐ డోంట్ పర్టికులర్లీ సబ్స్క్రైబ్ టు ఇట్, బట్ లెట్ అస్ సే ఒక మనిషి ఒక కార్లో పోవడం మంచిది కాదు కదా. దెర్ ఆర్ సో మెనీ యాప్స్ ఇన్ ద యుఎస్ వేర్ మీరు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఎల్ఏకి డ్రైవ్ చేస్తున్నారు. యూ అనౌన్స్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో టు ఎల్ఏ. ఆ రోజు పోయే వాళ్ళందరూ వచ్చి ఎక్కేస్తారు, బాటం పోయే వాళ్ళు అయినా. మీరు శుభ్రంగా వెళ్తారు, అందరు ఖర్చులు పంచుకుంటారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎన్ని కార్లు వెళ్తాయండి ఒకసారి చూడండి, ఎన్ని ఖాళీగా ఉంటాయో. 5 సీట్లు ఉండే కార్లు, 2 మనుషులతో పోయే కార్లు ఎన్ని ఉంటాయో. మేబీ దే వాంట్ టు టేక్ పీపుల్, లెట్ దెమ్ టేక్. దేర్ విల్ బి అన్ యాప్ దట్ యూ క్రియేట్ అండ్ లెట్ దెమ్ టేక్. నడిపించినట్టు బస్సు ఒకటి పెట్టుకొని హయత్ నగర్ నుంచి హైటెక్ సిటీకి బస్సు నడిపిస్తాను, మీకేం నష్టం? మాస్ ట్రాన్సిట్ ఒక్క బస్సులో 20-30 మంది ప్రయాణం చేస్తున్నారు కదా, మంచిదే కదా. ఒక మోటార్ సైకిల్ మీద ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎల్బీ నగర్ నుంచి కొండాపూర్కి ప్రతిరోజు వస్తున్నాడు. ఒక యాప్ తయారు చేస్తాం, రోజు ఒకరిని ఎక్కించుకొని వస్తాడు, తీసుకొచ్చినందుకు 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటాడు. తను ఆఫీస్కి వెళ్తాడు, అతన్ని ఆఫీస్ దగ్గర దించిపోతాడు. వై దీస్ రెస్ట్రిక్షన్స్? పర్యావరణానికి మంచిది, ప్రజలకు మంచిది, రవాణా పరంగా మంచిది. ప్రభుత్వ బస్ స్టాండ్లు, బస్ డిపోలు ఎవరిని రానియరు. ప్రైవేట్ బస్సులు రోడ్ల మీద పాపం నానా కష్టాలు పడుతుంటారు. అసలు యూ వాంట్ బిలీవ్, ప్రైవేట్ బస్సులు ఒక్కొక్క సీటు, ఒక సీట్ మీద అండి, బస్ మీద కాదు, ఒక సీట్ మీద ప్రతి 3 నెలలకి 3,770 రూపాయలు చెల్లించుకోవాలి ప్రభుత్వం.
కెన్ యూ బిలీవ్ ఇట్? 3,770 పాత వార్తే, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ నథింగ్ హ్యాస్ చేంజ్. పాత వార్త అంటే ఇదేం మారలేదు. లుక్ ఎట్ దట్. యాజ్ పర్ గైడ్ లైన్స్, each tourist bus operator should pay rupees 3,770 per seat as quarterly tax to the government. Even if the buses applied or stayed away from the roads, we are forced to pay the quarterly tax on the government. ఇది ఎందుకు వచ్చిందంటే కోవిడ్ అప్పుడు ఏమి నడవలేదు, అన్ని మూతపడ్డాయిగా, అయినా కట్టమని వీళ్ళు మీద చేశారంట. ఎంతమందితో హోటళ్ళు, రెస్టారెంట్ అన్ని మూతపడ్డాయి, కరెంట్ బిల్లులు కట్టించారు. మూసింది ప్రభుత్వం, మోసింది మాత్రం జనాలు. 3 నెలలకి 3,770 రూపాయలు ఒక సీట్ కంటే, ఒక బస్సు కాదు. కెన్ యూ ఇమాజిన్? అంటే దాదాపు 15,000 రూపాయలు ఒక సీటుకి. 40 సీట్లు ఉన్న బస్సు 6 లక్షల రూపాయల ట్యాక్స్ ఒక్క బస్సు కట్టాలి. మీరు నడిపినా, నడకపోయినా, ప్రయాణికులు ఉన్నా లేకపోయినా. ఇంకా అది కాక వేరే ట్యాక్స్ ఉన్నాయి. దెర్ ఇస్ అదర్ ట్యాక్స్. దెర్ ఇస్ బార్డర్ ట్యాక్స్ అంట. ఎంట్రీ, బోర్డర్ నుంచి సరిహద్దు నుంచి లోపలికి వస్తే మళ్ళీ 350 రూపాయలు. ఈగా ఇంకా ఉన్నాయి, టోల్స్ కట్టాలి కదా. ఇన్ని కట్టి ఈ ప్రైవేట్ బస్సులు బొటాబొట్ లాభాలతో నడుస్తుంటే ఆర్టీసీ 6,000 కోట్ల రూపాయల నష్టం. Can you think about it? The crime that is happening right in front of us, 6,000 కోట్లు మన ప్రజాధనం. వీళ్ళందరినీ మన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు చేశాడు. ఎట్లీస్ట్ అది కార్పొరేషన్లా ఉండేది. నౌ యూ కెనాట్ ఫైర్ దెమ్, ఫర్గెట్ అబౌట్ ఇట్, ఇంపాసిబుల్. వాళ్ళు రిటైర్ కావాలి, వాళ్ళు రిటైర్ అయ్యి వాళ్ళు చనిపోయేదాకా అక్కడ కట్టాలి, మళ్ళీ వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ భార్యకో భర్తకో కూడా డబ్బులు ఇవ్వాలి. భారతదేశం ఎందుకు వెనకబడిందంటే ఇందుకే. ప్రజల దగ్గర డబ్బు ఉంటే దాన్ని మరింత పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా దేశం అభివృద్ధి చెందుతుంది. మొత్తం తీసుకుపోయి తగలబెట్టేస్తే ఒక కమిషనరు అంట, ఒక డైరెక్టర్ అంట, ఒక మినిస్టర్ అంట, ఏంట మళ్ళీ అందరికి ఒక బుగ్గ కారు, వాళ్ళకి బాడీ గార్డులు, క్యాబినెట్ లెవెల్ పోస్టులు, వాళ్ళ ఇంట్లో చపరాసీలు, వాళ్ళకి క్వార్టర్లు. దేవుడా దేవుడా దేవుడా. ఇన్ని చేసినా కూడా లాట్ ఆఫ్ పీపుల్ సే అవర్ కంట్రీ హ్యాస్ ఫస్ట్ వరల్డ్ ట్యాక్సెస్ అండ్ థర్డ్ వరల్డ్ సర్వీసెస్. పన్నులేమో అభివృద్ధి చెందిన దేశాల పన్నులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి మనకు అందే సౌకర్యాలు కానీ సేవలు కానీ థర్డ్ వరల్డ్ కంట్రీ సేవలు, అంటే బీద దేశాలు, ఆఫ్రికా స్థాయి సేవలు మనకు అందుతాయి. సూర్యానగర్ అనే ప్రాంతంలో అక్కడ స్థానికులు, ఇట్ ఈస్ ఎన్ అడ్మిరబుల్, ఐ రియలీ అడ్మైర్, ఇట్స్ ఎన్ అడ్మిరబుల్ ఎఫర్ట్. కానీ ఎవరికి ఉంటుంది పోరాటం చేసే అంత ఓపిక, సహనం, టైము అన్నీ వెచ్చించి. బట్ ఎనీవే, ఇట్స్ ఏ వెరీ సింబాలిక్ థింగ్ దట్ దే హవ్ డన్ అండ్ ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఇట్లాంటి వాళ్ళు ప్రతి చోట రావాలి. ప్రజలు ఇట్లా అందరూ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. సూర్యానగర్ అనే ప్రాంతంలో, హైదరాబాద్లో రోడ్లు పరమ దరిద్రంగా తెచ్చాయంట. అసలు ప్రయాణం చేసే పరిస్థితులు లేవంట. మొత్తం గోతులు, ప్రభుత్వం రోడ్లు లేదు. ఇక్కడ దాదాపు 500 ఇళ్ళు ఉన్నాయంట. ఆన్ యావరేజ్ ప్రతి ఇల్లు 10,000 రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్, ఆస్తి పన్ను కడుతుంది. మేము ఆస్తి పన్ను కట్టాం, ఆ పన్నుతో మేము రోడ్లు సరి చేసుకుంటామని లోకల్స్ హ్యావ్ డిసైడెడ్ అండ్ టు యూజ్ సివిక్ మనీ ఫర్ సివిక్ వర్క్స్. ఓకే, మంచి ఎఫర్ట్, మంచి ఆలోచన, ప్రజల్లో అవగాహన పెంచడానికి తీసుకొచ్చే ప్రయత్నం. అండ్ ఐ రియలీ అడ్మైర్ ఇట్. బట్ ప్రభుత్వాలు ఊరుకోవు. పన్నులు కట్టమంటే ప్రభుత్వాలు ఊరుకోవు. దుర్మార్గాలు చేస్తాయి, జైళ్ళకు పంపుతాయి, తుపాకులు వస్తాయి, కాల్పులు జరుగుతాయి.
మనుషులు చచ్చిపోతారు. మీరు పన్నులు కట్టనంటే మాత్రం ఊరుకో ప్రభుత్వాలు. దేన్నైనా సహిస్తాయి కానీ పన్ను కట్టనంటే మాత్రం ఊరుకో. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ వెరీ సింబాలిక్, బట్ ఇన్ ద లాంగ్ రన్ ఐ డోంట్ థింక్ దే కెన్ డూ ఇట్. ఓకే, ఇన్ మై ఐడియల్ వరల్డ్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. నేను ఇది ఏ ఆలోచనతో చెప్తాను అంటే, స్థానిక ప్రభుత్వాలు ఎందుకే రావాలి. మీ పన్నులు మీరే వసూలు చేసుకొని మీరే ఖర్చు పెట్టుకుంటే మీరు చాలా జాగ్రత్తగా చేస్తారు. మీరు పోయి ఆ జిహెచ్ఎంసీ అనే సముద్రంలో తీసుకుపోయి ఈ డబ్బులు వారేస్తే ఎవరో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఎవడు పట్టుద్ది. ఇది 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్, 1,10,00,000 మంది జనాభా ఉన్న హైదరాబాద్ ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దిస్ ఇస్ వై వీ నీడ్ లోకల్ గవర్నమెంట్స్. is what I have always advocated. ఇక and more people should do, but it also shows an indication of why we need స్థానిక ప్రభుత్వాలు. గ్రామ స్వరాజ్యం, గాంధీ గారి గ్రామ స్వరాజ్యం ఎందుకు అవసరం అంటే, మన డబ్బులు మన దగ్గర ఉండి మనం ఖర్చు పెడితే దానికి అకౌంటబిలిటీ, పారదర్శకంగా ఖర్చు పెడతాం, సరైన పద్ధతిలో ఖర్చు పెడతాం. బికాస్ ఇట్ ఈస్ ఎ లోకల్లీ మేనేజ్డ్ థింగ్, అండ్ దట్ ఈస్ వై వెన్ గాంధీ సెడ్ గ్రామ స్వరాజ్యం, పీపుల్ థాట్ ఏంట్రా ఇదేదో వింతగా ఉంది, అర్థం కాలేదు జనాలకి. బట్ దట్ ఈస్ వాట్ హీ మెంట్. ఒక చంద్రబాబు నాయుడు గారు పోయిన వారం బెదిరించారు, ఈ వారం బెదిరించారు. ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్. ఐ థింక్ వెదర్ హీఈస్ గ్రోయింగ్ సీనాయిల్ ఐ డు నాట్ నో. వైసీపీ 5 ఏళ్ల పాలనలో అరాచకాలు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందు వెనక అవుతున్నాడు, కానీ ఆయన పార్టీని విమర్శించే టీడీపీ వాళ్ళ మీద మాత్రం విరుచుకుపడుతున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో అసత్యాలతో వాస్తవాలను వక్రీకరిస్తూ పోస్టులు పెడుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వారి విషయంలో ఓపిక పడుతున్నానని, వారు మరీ మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని సీఎం వ్యాఖ్యానించారు. వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరిస్తామని, వారిని దోషులుగా నిలబెడతామని అప్పటికీ పదే పదే అదే దుష్ప్రచారం చేస్తుంటే తగిన చర్యలు. దుష్ప్రచారం నేరం ఎట్లా అయిందండి? అసలు ఎవరండి దుష్ప్రచారం అని నిర్ణయించేది? అండ్ వేర్ ఆర్ యూ గోయింగ్ మ్యాన్? యూ హ్యావ్ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ గవర్నమెంట్. మీరు వచ్చి 100 రోజులు అయింది, 100 రోజులు ఏంటి, దాటిపోయింది 100 రోజులు. మీ పార్టీని, మీ సొంత పార్టీని గగ్గోలు పెడుతుంది, జనాలు తిరగబడుతున్నారు, జనాలు నానా మాట్లాడుతున్నారు. యూ నీడ్ టు డూ ఇంట్రోస్పెక్షన్ బిఫోర్ థింగ్స్ గెట్ అవుట్ ఆఫ్ హ్యాండ్. అండ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఓకే, పార్టీ భారీ మెజారిటీ వచ్చినప్పుడు మీకుండే అరోగెన్స్ మీకు ఉంటుంది, కానీ బట్ సి, తెలుగుదేశం పార్టీ ఈజ్ నాట్ లైక్ అదర్ పార్టీస్. ఈ పార్టీలో స్వతంత్రంగా పనిచేసేవాడు చాలామంది ఉంటారు. ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. పార్టీని స్థాపించిన ఎన్టీఆర్నే భూస్థాపితం చేసిన పార్టీ కాబట్టి యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ ఏ డిక్టేటర్. టీడీపీ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ప్రస్తుతానికి. ఓకే, దే సమ్ గుడ్ వర్క్ హ్యాపెనింగ్, ఐ డు నాట్ డినై ఇట్. మొన్న లూలు మాల్ రావటం, నిన్న టీసీఎస్ వైజాగ్లో ఫెసిలిటీ స్థాపిస్తా అనటం, వైసీపీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలతో పోలిస్తే అప్పటికన్నా మెరుగైన ప్రభుత్వం, అమరావతి పనులు నడుస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి పోలవరం కావాల్సిన కొంత నిధులు వచ్చాయి, ఇతర కంపెనీలు కూడా రావడం జరిగింది. సో దెర్ ఇస్ రైల్వే జోన్, విశాఖపట్నానికి రైల్వే జోన్ మీద బాగానే కృషి చేస్తున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్కి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేసే ప్రణాళిక కూడా ఆమోదం పొందింది. సో దే సమ్ వర్క్ హ్యాపెనింగ్, బట్ పార్టీ ఈజ్ అన్హ్యాపీ బికాస్ గత 5 సంవత్సరాల్లో కష్టాలు పడ్డవాళ్ళు, చంద్రబాబు నాయుడు ఈజ్ గోయింగ్ వెరీ సాఫ్ట్ ఆన్ దోస్ పీపుల్ అన్నది ప్రధాన అభియోగం. దానికి మీకంటే అందరికంటే నేనే ఎక్కువ కష్టపడ్డాను ఆయన సమాధానం ఇచ్చాడు. ఇక ఆయన కర్మ మనం ఏం చేయలేము. ఒకే దేశం ఒకే ఎన్నిక, దిస్ ఇస్ అనదర్ బిగ్ థింగ్ దట్ ఈస్ కమింగ్ అవుట్. ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్ దేశానికి. అండ్ టీడీపీ దీన్ని సమర్థించడం చాలా విచారకరం, విషాదకరం. ఒకే దేశం ఒకే ఎన్నిక ఎందుకు మంచిది కాదో మీకు క్లుప్తంగా చెప్తాను. భారతదేశంలో అధికారం మొత్తం ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో, ఒక చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కేంద్రీకృతమైంది. ఎన్నికల వరకే ప్రజాస్వామ్యం, ఎన్నికల తర్వాత నియంతృత్వ దేశం అంది. అటు సిబిఐ అని వాళ్ళు, ఇటు పోలీసు వాళ్ళని వీళ్ళు ప్రజల మీదకి వేట కుక్కల్లాగా వదులుతారు ఈ సంస్థల్ని, ఈ అధికారులను అడ్డం పెట్టుకొని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసాం, కేసీఆర్ గారి పాలనలో చూసాం.
వాళ్ళు అందుకే ఓడిపోయి వాళ్ళ నిరంకుశ పాలన మూలంగా ఓడిపోయారు. మోడీ గారు 10 సంవత్సరాల నుంచి సిబిఐని ఏ విధంగా వాడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. మధ్యలో ఎన్నికలు జరిగినప్పుడు మొన్న హర్యానా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్, ఐ థింక్ మళ్ళా రాబోతున్నాయి రాజస్థాన్లో, ఉత్తరాఖండ్లో ఎక్కడో వస్తున్నాయి, జార్ఖండ్లో ఎక్కడో. ఈ ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ప్రజల మూడ్, ప్రజలకు తమ అసహనాన్ని వ్యక్తీకరించే అవకాశం దొరుకుతుంది. మొన్న హర్యానాలో ఓడిపోయి ఉంటే మోడీ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వీక్. సో ఇఫ్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంటేనే ఈ నియంతృత్వ ధోరణి మీద కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. నా అమెరికా తీసుకుందాం. అమెరికాలో ఇట్లా మధ్యంతర ఎన్నికలు ఉండవు. కానీ వాళ్ళ కాంగ్రెస్కి ప్రతి 2 సంవత్సరాలకి వాళ్ళ లోక్సభ ఎంపీలు అనుకుందాం, రాజ్యసభ ఎంపీలు అంటేనే సెనెట్, వాళ్ళ లోక్సభ ఎంపీలు 2 ఏళ్లకు మారుతుంటారు. రాష్ట్రంలో మారుతారు, అసెంబ్లీలో, దేశానికి సంబంధించి పార్లమెంట్లో కూడా మాట్లాడతారు. మీరు అట్లా పెట్టండి, పర్వాలేదు. అప్పుడు ఏంటి, ఎవ్రీ 2 years యూఆర్ గెటింగ్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద పీపుల్ హౌ యూఆర్ డూయింగ్. 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్ పెడతాం, గుడ్ బై పీపుల్, ఇక మిమ్మల్ని వేసుకుంటాం, మేము దంచుతామంటే ఇట్స్ అ వెరీ డేంజరస్ ప్రెసిడెంట్. అండ్ దీనికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవటం చాలా దురదృష్టం, విచారకరం. And there was one last issue on Vizag Steel, but Vizag Steel privatization is something I've been promoting. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ స్టీల్ ప్రైవేటైజేషన్ని వ్యతిరేకిస్తున్నారు. ఓకే, ఐ విల్ షో యు ద ఆర్టికల్. నా అభిప్రాయంలో ప్రభుత్వాలు వ్యాపారాలు చేయకూడదు. పోటీ లేని వ్యవస్థలో ఉద్యోగాలు సేఫ్, ఎవరిని ఉద్యోగం నుంచి తీయలేము అన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో అవి ప్రైవేట్ వ్యవస్థతో పోటీ పడలేవు, ఎప్పటికీ నష్టాల్లోనే ఉంటాయి. ప్రభుత్వ రంగ సంస్థల్ని బ్యాంకులతో సహా, ఆర్టీసీలతో సహా అన్నిటిని మూసేయాలి. మూసేస్తే దేశానికి ఎనలేని లాభం జరుగుద్ది, దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రభుత్వం ఖర్చులు తగ్గిస్తే ప్రజల మీద మోపే పన్నుల భారం తగ్గుతుంది. వ్యాపారాలు చేయలేవు ప్రభుత్వాలు. ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడలేవు. మీరు ఎన్ని 10,000 కోట్లు తగలబెట్టినా పోటీ పడలేవు. విశాఖ ఉక్కు విషయంలో జరగాల్సింది ఏంటంటే, అక్కడ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన భూములు ఏవైతున్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి. కొందరు తెలుగు ప్రజలు అక్కడ ఉన్న స్థానిక జమీందారు కొంత ఇచ్చాడు, ప్రభుత్వ భూములు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఆ భూములు రాష్ట్రానికి చెందాలి. మీరు యూనిట్ అమ్ముకుంటారో దాన్ని ఏం చేస్తారో చూడండి. దాంట్లో ఉద్యోగస్తులకి ఆ భూమిలో కొంత భాగం ఇస్తా అంటే ఇవ్వండి. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ షుడ్ ఆల్సో బీ కంపాషనేట్. ఉద్యోగస్తుల్ని సడన్గా తీసుకొచ్చి రోడ్డు మీద పడేయమనటం కూడా భావ్యం కాదు. కాబట్టి ఉద్యోగస్తులకు స్టీల్ ప్లాంట్ ఇస్తే ఇంకా దానికి మించింది లేదు, ఇవ్వండి. ఆర్టీసీ ఉద్యోగస్తులకు ఇచ్చేయండి, ప్రభుత్వ ప్రభావం లేకుండా. అది కోఆపరేటివ్ కింద చేసి ఇచ్చేయండి, వదిలేసి చేతులు నిలుపుకోండి కావాలంటే, దానికి అభ్యంతరం లేదు. కానీ సంవత్సరాల పాటు ప్రజల డబ్బులు దాని మీద తగలబెట్టడం అనేది తప్పు. విశాఖ ఉక్కు విషయంలో భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందాలి. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కొరకు పోరాటం చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమనుకుంటుందంటే విశాఖ ఉక్కు మాదే అనుకుంటుంది. నో 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 ఇట్ ఈస్ నాట్, ఇట్ షుడ్ నాట్ బీ. అండ్ దాని గురించి పోరాటం చేయాలి. కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకించడం మాత్రం మూర్ఖత్వం అవుతుంది. దట్ ఈస్ మై ఒపీనియన్. అది చెప్పే ధైర్యం వైసీపీకి లేదు, టీడీపీకి లేదు, ఎవరికి లేదు. కాబట్టి మోడీ గారికి అసలు నర్వే లేదు, బ్యాక్ బోన్. బికాజ్ ఎయిర్ ఇండియా తప్ప ఆయన పెద్ద ప్రైవేటీకరణ చేసింది పెద్ద పీకింది ఏం లేదు. సో దిస్ ఇస్ ద అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ వై వీఆర్ బ్యాక్వర్డ్ టుడే. ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన ఖర్చు, ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో ఉండి వేల లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాయి. మన చట్టాలు మన ఆర్థిక వ్యవస్థకి అతిపెద్ద అడ్డంకిగా మారాయి. మన ఎగుమతులు దిగుమతుల మీద మనం పెట్టే ఆంక్షలు మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయి. ఈ మార్పులు వస్తే కేవలం 15-20 సంవత్సరాల్లో ఐ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ వీ కెన్ సాల్వ్. చైనా 1 కోటి మందిని తీసేసింది. పాకిస్తాన్ ఐ ఫర్గాట్ టు షో యూ ద వీడియో క్లిప్, అప్లోడ్ చేయడం మర్చిపోయారు. దే ఆర్ రిమూవింగ్ 1.5 lakh గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాకిస్తాన్లో బికాస్ దేర్ ఎకానమీ ఇస్ ఇన్ అ బ్యాడ్ షేప్. సో దాని అర్థం ప్రభుత్వ ఉద్యోగులు గుదిబండలు, ప్రజలకు సమాజం మెడలో ప్రభుత్వ ఉద్యోగులు గుదిబండలు.
మ్యాక్సిమం యూ గెట్ ఇడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్. భారతదేశం ఉరుకులు పరుగులు పెడుతూ చైనా దాటకపోతే నన్ను అడగండి. 1985 వరకు మనమే ముందున్నామండి చైనా కంటే. 1985 వరకు అంతే. దాని తర్వాత ఊపు అందుకుంది, మనం వెనకబడిపోయాం. ఈరోజు ఆ మార్పు రావాలంటే ప్రజల ఆలోచనలో మార్పులు రావాలి. మార్పు వస్తేనే చైనాకి భారతదేశానికి తేడా ఏంటంటే, చైనాలో ఒక నియంత్రణలో మార్పు వస్తే చైనా అభివృద్ధి చెందుతుంది. చైనా నియంత్రణలో మార్పు ఇంకో దారిలో వెళ్ళింది అనుకో, నార్త్ కొరియా అవుద్ది. ఇట్ కెన్ గోస్ బోత్ వేస్. ప్రజాస్వామ్యంలో ప్రజల్లో రావాలి మార్పు, అండ్ దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. బట్ మనకి స్వేచ్ఛ, ఎవరైతే చైనాలో పోయి బతకడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? మనకంటే 5 వాళ్ళ ఆదాయాలు, 500% మోర్, 5 times మోర్. మనం 1000 సంపాదిస్తే అక్కడ 5000 సంపాదించవచ్చు. ఆయన చైనా కోరుకోవడానికి ఆసక్తి చూపరు. ఎప్పుడు జైల్లో వేస్తాడో, అక్కడ జాక్మా లాంటివాడే మాయమైపోయాడు. బొక్కలు ఎప్పుడు వేస్తాడో తెలియదు. అమెరికా పోవడానికి మాత్రం సిద్ధంగా ఉంటారు, ఇంగ్లాండ్ పోవడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకు? అవి బాగా ఉదారవాద దేశాలు, లిబరల్ కంట్రీస్. దే లెట్ యూ లివ్ ద వే యూ వాంట్. మన దగ్గర అమెరికాలో జరిగే బతుకమ్మ పండుగలు కానీ, సంక్రాంతి పండుగలు కానీ, దసరా పండుగలు కానీ, నవరాత్రి దాండియా అంటే అసలు మామూలుగా ఉండదు. అసలు ఐ జస్ట్ కెనాట్ డిస్క్రైబ్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ దాండియా ఫెస్టివల్స్ ఇన్ ద US. యూ హ్యావ్ టు గో దేర్. ఇట్స్ అన్బిలీవబుల్. అన్ని పండుగలు మనకంటే గొప్పగా చేస్తారు. మంచి బ్రహ్మాండమైన గుళ్ళు కడుతున్నారు. సో అవి లిబరల్ కంట్రీస్. దట్ ఈస్ వేర్ పీపుల్ విల్ వాంట్ టు లివ్. సో ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, కానీ భారతదేశంకి చాలా సమస్యలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళ ఆలోచనలు మారి, దెర్ ఆర్ ఎనఫ్ పీపుల్ దట్ వాంట్ టు బ్రింగ్ అబౌట్ చేంజ్ విల్ కమ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిస్నింగ్. యూ హ్యావ్ ఎ గుడ్ వీక్.